వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ రామచంద్ర గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సరే, మీరు వాటర్ తీసుకోమని చెప్తున్నారు. మరి షుగర్ పేషెంట్లు ఉన్నారనుకోండి, షుగర్ వచ్చిన వాళ్ళు, మీరు వాటర్ తీసుకునే వాళ్ళు ఎక్కువ తీసుకుంటే దానివల్ల యూరిన్ ఎక్కువ అవుతుంది కదా డాక్టర్ గారు వాళ్ళకి? అవునండి. అవును. అంటే షుగర్ పేషెంట్ సహజంగానే షుగర్ నాకు వచ్చిందేమో అని గుర్తించేప్పుడు ముందు ఎలా ఉంటుందంటే, ఎక్కువ సార్లు యూరిన్ వస్తుంటేనే డౌట్ పడతాడు. డౌట్ పడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుని కన్ఫర్మ్ చేసుకుంటాడు, నాకు షుగర్ ఉంది లేదు అనే దాన్ని. అందువల్ల మరి నీళ్ళు ఎక్కువ తాగండి అని మేము చెప్తాం అనుకోండి, అప్పుడు వాళ్ళ యూరిన్ ప్రాబ్లం ఎక్కువైపోద్ది అనే భయం వాళ్ళకి రావడం సహజమే. నీళ్లు తాగితే యూరిన్ రావడం కూడా నిజమే. 2 సార్లు వచ్చేది 4 సార్లు వస్తుంది కదా నీళ్ళు తాగితే. అవును, నిజమే. అయితే ఇక్కడ సమస్య అంతా ఏంటంటే, అది ప్రాబ్లమా కాదా అనేది అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు మనం సైంటిఫిక్గా మనవాళ్ళు దాని రీజన్ ఏమిటి, కారణం ఏంటి, అలా ఏమిటి అని చాలా వివరంగా పరిశీలించున్నారండి. అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇంతకీ షుగర్ పేషెంట్కి యూరిన్ ఎందుకు వస్తుంది, ఇది ప్రశ్న. అంటే మామూలుగా ఆన్సర్ ఏం చెప్పుకుంటామంటే, ఆ జబ్బు ఎక్కువ అవుతూ ఉండేసరికి యూరిన్ వచ్చింది, జబ్బు లక్షణం అనుకుంటాం. జబ్బు లక్షణం కాదండి. యూరిన్ ఎక్కువ రావడం అనేది షుగర్ వ్యాధి లక్షణం కాదు. లక్షణం కాదు అంటే జబ్బు లక్షణం కాదు. నేను అనేది అంటే నెగిటివ్ ఫ్యాక్టర్ కాదు, అది వ్యతిరేక లక్షణం కాదు. అది ఏం లక్షణం మరి? షుగర్ వాళ్ళకి ఎందుకు యూరిన్ ఎక్కువ సార్లు వస్తుంది అంటే, మనకి షుగర్ ఎక్కువ ఉండడం అంటే బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉండడమే కదా. అవునండి. గ్లూకోజ్ ఎక్కువ ఉండిపోయి అది సెల్స్లోకి వెళ్లకుండా బ్లడ్లోనే తిరుగుతున్నప్పుడు మన శరీరంలో రక్షణ వ్యవస్థలన్నీ యాక్టివ్ అవుతాయండి. ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ అంటాం, నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్, ఇలా చాలా రకాల రక్షణ వ్యవస్థలు బాడీలో ఉంటాయి. ఇవి యాక్టివేట్ అయ్యి ఏం చేస్తాయంటే, రక్తంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ని యూరిన్ ద్వారా అవి బయటికి పంపేయడానికి ట్రై చేస్తాయండి. అది యాక్చువల్గా దానికి సెల్కి వెళ్ళకుండా ఉండిపోయింది, దాన్ని మన బయట పంపించేస్తాం. బయటికి పంపలేదనుకోండి, నష్టపోతాం కదా. అందుకే మనల్ని కాపాడటం కోసం మన శరీరం చేసేటువంటి ఒక మంచి పని ఏమిటంటే, యూరిన్ ఎక్కువ సార్లు పాస్ అయ్యేట్టు చేయడం ద్వారా ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ని బయటికి పంపించేట్టు మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది సార్. ఇక్కడ ప్రకృతి వైద్యంలో మేమేం చేస్తున్నాం అంటే, తక్కువ నీళ్ళు తాగండి యూరిన్ వస్తుందని, మీరు సరిపడా నీళ్లు తాగండి అని చెప్తున్నాం. సరిపడా అంటే సుమారుగా 2.5 నుంచి 3.5 లీటర్ల నీళ్ళు తీసుకోండి అని చెప్తున్నాం. ఎలా? ఉదాహరణకి పొద్దునే లెగ్గానే ఒక 2 గ్లాసులు నీళ్లు, గంట గ్యాప్ తర్వాత మరో 2 గ్లాసులు నీళ్లు, ఆ తర్వాత భోజనానికి 1/2 అవర్ ముందు 2 గ్లాసులు నీళ్లు, భోజనం ముగిసిన తర్వాత ఒక గంటన్నర గ్యాప్ తీసుకుని మళ్ళీ గంటకో గ్లాస్ అలా తీసుకోమంటున్నాం. ఈవినింగ్ కూడా 4:30-5 మధ్య ఒక 2 గ్లాసులు ఒకేసారి తీసుకోండి అని చెప్తున్నాం. దీంతో 2.5 అవుతుంది. కాదు, ఇంకో 2 గ్లాసులు ఎక్కువ తీసుకుంటారు, 3.5 లీటర్లు అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? యూరిన్ ఎక్కువ సార్లు వెళ్తారు, అంతకు ముందు కంటే ఎక్కువ సార్లు వెళ్తారు. ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళడం ద్వారా బాడీలో జరిగేటువంటి మెటబాలిజం ఏంటంటే, బ్లడ్లో పేరుకుపోయిన గ్లూకోజు సుమారు 25-30% యూరిన్ ద్వారానే వెళ్ళిపోతుంది. అంటే దీని ద్వారా వచ్చిన ఫలితం ఏంటండి? ఇది ఉపయోగం కదండి. దాంట్లో మనకి హానికరమైనటువంటి షుగర్ బయటికి వెళ్ళిపోతుంది కదా, చాలా మంచిది అది. అవునండి. షుగర్ని తగ్గించుకోవడానికి మనకున్న అనేక మార్గాల్లో ఒక మంచి మార్గం ఏంటంటే, అవసరమైనన్ని నీళ్లు తాగేయడం. అవసరమైనన్ని సార్లు బాడీ అడుగుతూ ఉంటే బయటికి యూరిన్కి వెళ్ళడం, అది మంచి విషయమే కానీ చెడ్డది కాదు. ఇప్పుడు అర్థమైంది డాక్టర్ గారు. తర్వాత డాక్టర్ గారు, అసలు షుగర్ వస్తే ఒకసారి వచ్చిందంటే అది రివర్స్ అవుతుంది, తగ్గదు అన్నారు. కానీ మీరేమో తగ్గించడానికి అవకాశం అంటున్నారు. ఇది ఎలా సాధ్యం డాక్టర్ గారు? అంటే షుగర్ తగ్గదు అనేది మన అభిప్రాయమా, హెల్త్ సైన్స్ చెప్తుందా, ఇది ప్రశ్న అండి. మనం అనుకుంటున్నాం మరి ఎవరు చెప్పారో కానీ తగ్గదు, వచ్చిందంటే జీవితాంతం ఉండాల్సిందే షుగర్. అవును, మన భావనలోకి వచ్చింది. అంటే చాలా విషయాలు ఎలా ఉంటాయంటే, మన ప్రజలకు ఏర్పడే భావాలన్నీ కూడా ప్రసార మాధ్యమాల ద్వారా లేదా మౌఖికంగా ఎవరైనా చెప్తూ ఉంటే రావడం ద్వారానే భావాలు ఎక్కువ ఏర్పడతాయి. పేపర్లు చదివామా, టీవీలు చూసామా, లేదా ఇప్పుడు యూట్యూబ్లలో వచ్చినాయి కదా, వీటిలో వింటున్నామా, లేదు ఎక్కడికన్నా వెళితే సలహా కోసం వెళ్ళినప్పుడు సలహా ఇచ్చే మిత్రులు ఎవరన్నా ఇలా చెప్తున్నారా, దీని ద్వారా మనకి నాలెడ్జ్ అనేది షేర్ అవుతూ ఉంటుంది. అలా ఒక నెగిటివ్ నాలెడ్జ్ ఏమైందంటే షుగర్ విషయంలో ప్రజల్లోకి షేర్ అయింది. ఈ జనరల్ నాలెడ్జ్ లాగా, సైన్స్ లాగా మారింది. షుగర్ ఒకసారి వస్తే లైఫ్లో తగ్గదు అనేది. అంటే లైఫ్లో షుగర్ వస్తే తగ్గదు అనేది అబద్ధం అంటారా అని మీరు అడిగారు అనుకోండి, పాక్షిక సత్యం అంటాను. పాక్షిక సత్యం అంటాను. పాక్షిక సత్యం అంటే ఏమిటి? అర్ధ సత్యం అంటారు చూడండి, కొంత సత్యం ఉందన్నమాట దాంట్లో. అవునండి,
కొంత సగం సత్యం అంటాం, సగం సత్యం అంటాం. ఓకే. సగం సత్యం ఏమిటి? సగం సత్యం ఏంటంటే షుగర్ అంటే ఒకటి కాదండి, 2 రకాల షుగర్ ఉంటుంది. 2 రకాలు కాదు, ఇంకా గట్టిగా అడిగితే 3 రకాల షుగర్ ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీలో తాత్కాలికంగా కనిపించి వెళ్ళిపోయే డెస్టేషనల్ షుగర్ నుంచి మొదలెడితే 3 ఉంటాయి. దాన్ని వదిలేద్దాం, తాత్కాలికంగా వచ్చేదాన్ని. ప్రధానంగా 2 రకాలుగా షుగర్ ఉంటుంది. టైప్ 1 షుగర్ వస్తేనేమో వస్తే తగ్గదండి. ఎందుకంటే మాకు ఈ 27 సంవత్సరాల అనుభవంలో ఒక 5-6 కేసులు తప్ప టైప్ 1 వచ్చింది అని వచ్చి తగ్గిన వాళ్ళు లేరు. కంట్రోల్లో ఉంచుకుంటున్నారు అంతే. ఇక్కడికి రావడం ద్వారా అంతకు ముందు కంటే ఇన్సులిన్ చాలా తగ్గించుకుంటున్నారు. ఆ రీజన్స్ ఏమనంటే నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే. అలా కాకుండా ఇవాళ సమాజంలో 100కి 99% మందికి వచ్చే షుగర్ టైప్ 1 కాదు, టైప్ 2. టైప్ 2 షుగర్ అంటే ఏంటి? ఒకసారి వస్తే తగ్గంది కాదు, అది ఖచ్చితంగా తగ్గిపోయే షుగరే. ఇది విషయం అండి. ఇది శుభవార్త అండి. అంటే మరి ఎలా, రీజన్ ఏంటి అని అడుగుతారా? అంటే శుభవార్త ఎప్పుడు అవ్వాలంటే ఇది నిజంగా తగ్గుతుందా, మరి ఎలా, ఏం చేస్తే తగ్గుతుందని ఎలా అంటారు మీరు అని నేను అనడం పక్కకు పెట్టేయండి. సిద్ధార్థ యోగ విద్యాలయం ఏం ప్రచారం చేస్తుంది అనేది వదిలేయండి. హెల్త్ సైన్స్ ఏం చెప్తున్నది ముఖ్యమైనది. అభివృద్ధి చెందిన హెల్త్ సైన్స్ మనకి షుగర్ విషయంలో ఏం ప్రపోజ్ చేస్తుంది అనేది మాత్రమే కీలకమైన అంశంగా ఉంటుంది. ఏం చెప్తుంది అంటే ప్రచారంలో ఉన్న చెప్తాను, మనం అర్థం చేసుకోవాల్సిన అంశం చెప్తాను. ప్రచారంలో ఏముంది? ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఉంటాయి. బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిన ఇన్సులిన్ అక్కడ డ్యూడినం దగ్గర నుంచి చిన్న పేగుల్లోకి, ఆహారంలోకి ఎంటర్ అవుతుంది. ఆహారం అరిగిపోయి గ్లూకోజ్గా బ్లడ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు దాని ద్వారా బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత అది సెల్లోకి గ్లూకోజ్ వెళ్ళటానికి దోహదపడుతుంది. కానీ ఇది తక్కువ ఉన్నా, కెపాసిటీ లోపించి ఇన్సులిన్ ఉన్నా అప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ బ్లడ్లో ఉండిపోతుంది. ఇదే షుగర్ అని ఇది సైన్స్ లాగా. నేను చెప్పేది కూడా ఎలా ఉందో చూడండి, లాజిక్గా రీజన్ చెప్పినట్టుగా ఉంది, కరెక్ట్గా ఉంది అనిపించేట్టుగా ఉంది, కానీ నిజం కాదు. అదే అసలు విషయం. ఈ నిజంగా అంది ఏమైపోయిందంటే ఇది సైన్స్, ఇది నిజము అనేది మనాళ్ళలో ప్రచారం అయిపోయి ఇన్సులిన్ లోపంతో షుగర్ వస్తుంది. కాబట్టి మరి ప్యాంక్రియాస్ పాడైపోయిన తర్వాత ఇంక చేయగలిగేది ఉంది, బీటా సెల్స్ పాడైపోయిన తర్వాత, అందుకే లైఫ్లో ఇది తగ్గదు, ఇక్కడికి వచ్చారు. కానీ ఆశ్చర్యకరంగా మనం కాస్త నిజంగా సైన్స్ చదివిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పిన మాట కాకుండా నిజంగా హెల్త్ సైన్సే తీసి చూస్తే దాంట్లో ఏముంటుందంటే ఇవాళ టైప్ 2 షుగర్ వచ్చే దాంట్లో 5 to 10% కారణంగా మాత్రమే ఈ ఇన్సులిన్ లోపంతో వచ్చేదిగా ఉందండి. 90 to 95% కారణం ఏమిటి షుగర్ వ్యాధికి అంటే ఇన్సులిన్ లోపం కాదండి. చాలా సూటిగా రిసెప్టార్స్ ఇన్సులిన్ని రెసిస్ట్ చేయడం. ఎక్కడ రిసెప్టార్స్? సెల్ రిసెప్టార్స్, హ్యూమన్ సెల్ రిసెప్టార్స్ ఇన్సులిన్ని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని రెసిస్ట్ చేసినప్పుడు వచ్చేది మాత్రమే టైప్ 2 షుగర్. ఎంత పర్సెంటేజీ? 90 to 95% అండి. అంటే 100 మంది షుగర్ వ్యాధి బాధితుల్ని మనం కూర్చోబెడితే దాంట్లో 90 నుంచి 95 మంది తగ్గించుకోగలిగే లక్షణాలు కలిగిన షుగర్తో ఉన్నారు. టైప్ 2 ఒక 5 నుంచి 10 మంది మాత్రమే తగ్గే అవకాశం లేకపోవచ్చు. ఎందుకు? వాళ్ళకి ప్యాంక్రియాస్ లోపం వల్ల వచ్చి ఉండొచ్చు. ఇది రీజన్. ఏమండి? కాబట్టి ఈ రీజన్ అర్థం చేసుకుంటే అప్పుడు మనకు చాలా ప్రశ్నలు వస్తాయండి. దీంట్లో కూడా ఏం ప్రశ్నలు వస్తాయంటే, ఇప్పుడు మనం వాడుతున్న టాబ్లెట్ మరి లైఫ్ అంతా వాడుతున్నా తగ్గటం లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మరి లైఫ్ అంతా వేసుకోవాల్సిందే అమ్మ అంటున్నారు కదా, ఇదేంటి అనిపిస్తుంది. డాక్టర్ గారు అలా ఎందుకు చెప్తున్నారంటే, డాక్టర్ గారు ఉదాహరణకి మెట్ఫార్మిన్ ఇస్తారు అనుకుందాం, చాలా ఉన్నాయి షుగర్కి ఇచ్చేటువంటి టాబ్లెట్స్, ఒక మెట్ఫార్మిన్ ఇస్తారు అనుకుందాం. మెట్ఫార్మిన్ ఇస్తే మెట్ఫార్మిన్ ఎప్పటిదాకా కంట్రోల్లో ఉంచుతుంది? మీకు ఇవాళ ఉదయం వేసుకుంటే సాయంత్రం దాకా కంట్రోల్లో ఉంచుతుంది. మరి సాయంత్రం నుంచి మళ్ళీ ఎలా? కాబట్టి మరొకటి వేసుకోండి అంటారు. మరి రేపు మార్నింగ్ పరిస్థితి ఏంటి? మరొకటి వేసుకోండి అంటారు. అంటే సూటిగా డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, షుగర్ తగ్గించుకోవటానికి మీరు టాబ్లెట్ మీద మాత్రమే ఆధారపడాలనుకుంటే లైఫ్ అంతా వేసుకోవాల్సిందే. ఈ టాబ్లెట్ తోటి షుగర్ తగ్గదు, కంట్రోల్లో ఉంచుతుంది. కాబట్టి జీవితం అంతా మీరు టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఈ టాబ్లెట్ మీద మాత్రమే ఆధారపడదామని మీరు అనుకుంటే అని డాక్టర్ గారు చెప్తున్నారు. మనమేమని అర్థం చేసుకుంటున్నాం, ఓహో నాకు షుగర్ వచ్చింది అయితే ఇక లైఫ్లో తగ్గదనమాట, జీవితాంతం టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట అనుకుంటున్నాం. దీనికి అసలు రీజన్ ఏమిటి అని తేల్చే దగ్గర మోడర్న్ సైన్స్ చెప్పిన లాజిక్ మనకు అవసరం అండి. ఇప్పుడు మోడర్న్ సైన్స్ మరి షుగర్ తగ్గుతుంది, మోడర్న్ సైన్స్ ద్వారా ఏం చెప్తుందండి? షుగర్ తగ్గుతుందా
అంటే మోడర్న్ సైన్స్ సార్ మీరు అడిగిన ప్రశ్న బాగుంది. ఎందుకంటే మనం విశ్వసించాల్సిన సైన్స్నే కదా. సైన్స్ ప్రయోగాత్మకంగా లాబొరేటరీలో ప్రూవ్ చేసుకుని మనకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నది. సరే, ఇప్పటికి ప్రూవ్ అయింది అనుకోండి, ఇప్పటికి మనం ఏది రైట్ అనుకుంటున్నామో ఆ మేరకు సైన్స్ మన దృష్టికి తీసుకొస్తా ఉంది. ఆ సైన్స్ మనకి ఇప్పుడు ఏం చెప్తుంది అంటే జబ్బుల్ని 3 రకాలుగా కేటగరైజ్ చేసిందండి. ఇంకా 3, 4, 5 రకాలు కూడా ఉంటాయి. ప్రధానమైన జబ్బులన్నీ కూడా 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి డీజనరేటివ్ డిసీజెస్ అనండి. 2 సైకోసొమాటిక్ డిసీజెస్ అని ఉన్నాయి. ఓకే. 3 ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని కూడా ఉన్నాయండి. ఇప్పుడు వీటిలో డిజనరేటివ్ డిసీజెస్ లోకి షుగర్ వస్తా ఉంది. అయితే ఈ డిజనరేటివ్ డిసీజెస్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, లేదు సైకోసోమాటిక్ డిసీజెస్ కానీ, ఇవన్నీ కలిపి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? మనకు వస్తున్న జబ్బుల్లో 80% ఇవే జబ్బులండి. వీటన్నిటినీ కూడా మోడర్న్ హెల్త్ సైన్స్ ఏం చెప్తుందంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్తా ఉంది. లైఫ్ స్టైల్, జీవనశైలి లోపం వల్ల వస్తున్న జబ్బులు మాత్రమే అని చెప్తా ఉంది. అంటే జీవనశైలి జబ్బులలో షుగర్ ఒకటైనప్పుడు జీవనశైలిని మార్చుకుంటే తగ్గుతుంది అని స్పష్టంగా ఆధార సహితంగా సైన్స్ ప్రూవ్ చేస్తుంటే మనం టాబ్లెట్ వేసుకొని దానివల్ల తగ్గకపోయేసరికి షుగరే లైఫ్ లో తగ్గదేమో అని అనుకుంటే మన భ్రమ గాని అది సైన్స్ చెప్పిన సమాధానం అవదు కదా. కాదు డాక్టర్ గారు, నచ్చింది తింటూ హ్యాపీగా టాబ్లెట్ వేసుకుంటున్నారు, కానీ మీరు వేరే విధంగా ఏదో చెప్తున్నారు డాక్టర్ గారు. ఏంటి అదే? ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా వాళ్ళు. అవునండి, షుగర్ వస్తే ఒక 2 సంవత్సరాలు టాబ్లెట్లు వేయటం కాదు కదా, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు టాబ్లెట్లు వేస్తూ శుభ్రంగా ఉన్నాం అనే వాళ్ళు కూడా మనకి ఎదురవుతుంటారు కదా. అలాంటప్పుడు మళ్ళీ జీవన విధానాన్ని మార్చుకోండి అని వాళ్ళని ఏమైనా ఇసుకిస్తున్నామా, వాళ్ళని బాధ పెడుతున్నామా అని అనుకోవడం మంచి విషయమే. కానీ ఒకటి గమనించండి, ఈ 10-15 ఏళ్లలో, ప్రధానంగా ఈ 10-15 ఏళ్లలో, మరీ 5 సంవత్సరాలలో ఒక ప్రమాదకరమైన జబ్బు ఒకటి మీరు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మీరు వింటూ ఉన్నారు. దేశం అంతా ఉండుంటుంది, మన ప్రాంతాల్లో మనం వింటూ ఉన్నాం. ఏమిటిదంటే కిడ్నీ ఫెయిల్యూర్. ఒకప్పుడు ఇంతగా లేదు. ఇవాళ కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు ఊరికి 1 కాదండి, ఊరికి 10-20 తయారైపోతా ఉన్నాయి. ఏమిటి అని గమనిస్తే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు అని చూస్తే వీళ్ళలో షుగరు, బీపీ ఉన్న వాళ్ళే మెజారిటీ అండి. ఎక్కువ మంది షుగర్ ఉన్నవాళ్ళు లేదా బీపీ ఉన్నవాళ్ళు. అంటే దీని అర్థం ఏమిటి? అర్థం ఏంటంటే షుగర్ వ్యాధి అనేది మనం జీవన విధానంలోని మార్పుల ద్వారా దాన్ని వదిలించుకోకపోతే అది ఏం చేయగలదు అంటే అక్షయ పాత్ర లాగా పనిచేయగలదు. నేను నెగిటివ్గా అన్నానేమో, నా ఉద్దేశం ఏంటంటే అక్షయ పాత్ర మంచి ఇస్తుందేమో, కానీ ఇదేం చేస్తుందంటే జబ్బులకి, అంటే అవునండి, జబ్బులకి అక్షయ పాత్ర అయిపోతుంది. అన్ని జబ్బులకి, కంటి జబ్బులు వస్తున్నాయండి, వివిధ రకాల జబ్బులు రావడానికి ఇది పునాదిగా మారొచ్చు కదండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా షుగర్ వాళ్ళకి కళ్ళు పాడైపోతా ఉన్నాయి, షుగర్ వాళ్ళకి కిడ్నీలు పాడైపోతా ఉన్నాయి, షుగర్ వాళ్ళకి లివర్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి, కాళ్ళ మంటలు, కాళ్ళ కురుపులు వస్తూ ఉన్నాయి, కాళ్ళు కట్ చేస్తున్నారు కదండి, గ్యాంగ్రీన్ వచ్చిందని వేళ్ళు కట్ చేయడం, కాళ్ళు కట్ చేయడం చూస్తాం కదండి. ఇలా చాలా రకాల సమస్యలకి షుగర్ కారణం అవుతా ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం, షుగర్ వ్యాధి దీర్ఘకాలం ఉండి ఆ టాబ్లెట్లు వాడుతూ అలాగే మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి వస్తున్నటువంటి మరొక జబ్బు ఏమిటంటే సీరియస్ గా నరాల బలహీనత. నెక్స్ట్ మరొకటి కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు, సెక్సువల్ ఇబ్బందులు ఉన్నాయండి మాకు అని అడుగుతూ ఉంటారు. పటుత్వం తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మరొక చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే హార్ట్ వాల్వ్స్ పెడుచుబారిపోవడానికి కూడా సంవత్సరాలు దాంట్లో గ్లూకోజ్ ఎక్కువ మెయింటైన్ అవడం అనేది కారణంగా మారుతుంది. అంటే గుండె మీద ప్రభావం చూపిస్తుంది, గుండె మీద కూడా. అవునండి. మరి ఇలాంటప్పుడు మరి షుగర్కి టాబ్లెట్ వేసుకుంటూ శుభ్రంగానే ఉన్నాంలే అని మనం అనుకుంటే తాత్కాలికంగా అది సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ లాంగ్ పీరియడ్లో మనల్ని అంతకంటే మించిన నష్టంలోకి తీసుకెళ్తుంది కదండి. అలాంటప్పుడు ఆ నష్టాలన్నీ రావద్దు అనుకుంటే మనం ఈ ఒక్క షుగర్ని వదిలించుకుందాం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది కదా. అందుకోసం జీవన విధానాన్ని సహజ పద్ధతులకు మార్చుకోండి అని చెప్తున్నాడు. వాళ్ళు అపోహ ఏంటంటే షుగర్ వస్తే ఇంకా పోదు, కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మనం జీవనశైలి పెట్టుకుని, జీవనశైలి మార్చుకుని షుగర్ పోగొట్టుకోవచ్చు. అంతే కదండి డాక్టర్ గారు. వనమూలికలు ఉపయోగించుకొని మనం షుగర్ తగ్గించుకోవచ్చు అంటారా? వనమూలికలు అంటే ఇప్పుడు టాబ్లెట్ వాడుతూ తాత్కాలికంగా ఎలా అయితే మనం రిలాక్స్ అవుతున్నామో, ఈ పద్ధతిలో అంటే జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఇలా మెయింటైన్ అవుతూ షుగర్ని వదిలించుకోవాలి కదా. ఈలోపు టాబ్లెట్ లాగా ఉపయోగపడేటువంటి సాధారణంగా వంటగదిలో దొరికే మూలికలు ఏమైనా ఉన్నాయా?
ఇది మీరు అడుగుతున్నది. అవునండి. ఉన్నాయండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు మాతృమూర్తి మన కన్నతల్లి ప్రకృతి మనకి ఆహారం ఇచ్చినట్టుగానే అనేక ఔషధ మొక్కలు ఇచ్చిందండి. అవి మన చుట్టూనే ఉన్నాయి. ఈ ఔషధాల కోసం ఎక్కడికి వెళ్ళాలి, ప్లాన్ చేయాల్సిన పని ఏం లేదు. ఉమ్. ఇది నల్లమల ఫారెస్ట్కి వెళ్దామా, గోదావరి లోయ ఫారెస్ట్కి వెళ్దాం, భద్రాచలం అడవులకు వెళ్దామా, ఈ అవసరం లేదండి. డీప్ ఫారెస్ట్కి వెళ్ళక్కర్లేదు. అక్కర్లేదండి. ఇంటి చుట్టూ ఉన్న కలుపు మొక్కల్లోనే మనకు కావాల్సిన ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. ఉదాహరణకి షుగర్కి పనికొచ్చే చెప్తాను చూడండి. ఉమ్. కాకరకాయ, కాకరకాయ. అవునండి. కాకరకాయ, మెంతులు, ఉమ్. నేలవేము, ఉమ్. నేల ఉసిరి, స్కై ఫ్రూట్ గింజ. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? కాకరకాయలు అంటే దొరుకుతాయి కదండి ఎక్కడంటే అక్కడ. దొరుకుతాయి. కాకరకాయలు, నేలవేము, నేల ఉసిరి మెంతులు తీసుకొచ్చి ఎండబెట్టుకోవాలండి. ఉమ్. ఎండబెట్టి సమాన పాళ్లలో తీసుకుని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. చేసుకుని వీటిలో ఉదాహరణకి 100 గ్రాముల పౌడర్ మనం తయారు చేస్తున్నాం అనుకోండి, ఉమ్. ఒక 5 నుంచి 10 స్కై ఫ్రూట్ గింజలు యాడ్ చేయాలి. స్కై ఫ్రూట్ అంటే మన మహాగని చెట్టు అండి. ఈ మధ్య ఈ చెట్లు పెంచుకోండి, కోట్లు వస్తాయి ఏదో ప్రచారం చేస్తున్నారు కదా. అవునండి. కోట్లు వస్తాయి రావో తెలియదు కానీ ఉమ్. వాటికి కాసే కాయల గింజలు వాడితే మాత్రం షుగర్ కంట్రోల్ రావడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి మంచి ఉపయోగపడే రెమెడీగా ఉంటుంది. అంటే డాక్టర్ గారు కోట్లు వస్తాయంటే షుగర్ తగ్గించండి, టాబ్లెట్ కొనుక్కోకలేదు కదా, డబ్బులు ఆదా అవుతాయి, కోట్లు వస్తున్నాయి. అంతే, అలాగే అర్థం చేసుకుంటే సమాజానికి ఉపయోగపడే అంశంగా ఉంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి పౌడర్ చేస్తామండి. పౌడర్ చేసిన తర్వాత దీన్ని ఒక బాక్స్లో పోసి ఇంట్లో ఉంచుకొని భోజనానికి 1/2 అవర్ ముందు ఒక స్పూన్ పౌడర్ని నీళ్ళల్లో కలుపుకొని తాగేయాలి. మార్నింగ్, ఈవినింగ్ ఈ 2 టైమ్స్ ఇలా చేస్తూ వస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇది చూస్తారు వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఇన్సులిన్ వాడుతూ ఉండొచ్చు, లేదా టాబ్లెట్స్ వాడుతూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఈ పౌడర్ వాడటం మొదలెట్టిన తర్వాత వాళ్ళ షుగర్ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంటుందండి. తగ్గుతూ వస్తున్నప్పుడు చెక్ చేసుకొని వాళ్ళు ఉదయం వాడే యూనిట్లు 2 యూనిట్లు ఇన్సులిన్ తగ్గించుకోవడం, సాయంత్రం 2 యూనిట్లు ఇన్సులిన్ తగ్గించుకోవడం, ఇలా చేస్తూ ఒక 1.5 మంత్ అయ్యేసరికి ఇప్పుడు వాడుతున్న దాంట్లో ఈ నెల 15 రోజుల్లోనే 50% ఇన్సులిన్ తగ్గించే పొజిషన్కి వచ్చేస్తారండి. టాబ్లెట్ వాడేవాళ్ళు అయితే ఉదయం సాయంత్రం వేస్తున్నారు అనుకుందాం, ఈవినింగ్ టాబ్లెటే లేకుండా పోయే పరిస్థితి ఒక నెల 15 రోజుల్లో వచ్చేస్తారండి. వీళ్ళు మనం సిద్ధార్థ యోగ విద్యాలని చెప్తున్న ఆహార నియమాలు పాటిస్తూ ఈ సపోర్ట్ని, పౌడర్ని ఉదయం సాయంత్రం వాడుతూ ఉంటే 3-4 నెలల్లో టాబ్లెట్ లేదు, ఇన్సులిన్ ఏం లేదనే పొజిషన్కి రాగలుగుతారండి. మంచి సహకారం ఇవ్వగలిగేటువంటి స్థాయిలో ఈ ప్రకృతి ప్రసాదించిన ఈ 5 బలం మూలికలు ఉన్నాయండి. అదండి, చక్కగా 5 పౌడర్ చేసుకుని మీరు అన్నట్టు బిఫోర్ మీల్స్ 1/2 అవర్ ముందు తీసుకుంటే మాది బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది. మార్నింగ్, ఈవినింగ్ అండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్. అవునండి. డాక్టర్ గారు, పిల్లల్లో ఒక షుగర్ కనబడుతుంటుందండి. ఏం డాక్టర్ గారు, వాళ్ళ పిల్లల్లో షుగర్ ఎందువల్ల వస్తుంది పిల్లల్లో, ఏంటి అసలు వాళ్ళ గురించి చెప్పండి డాక్టర్ గారు. సార్, మనం పిల్లల్లో షుగర్ అనుకుంటాం, అంటే నేను ఇందాక మాట్లాడుతూ షుగర్ 2 రకాలు ఉంటుంది అన్నాను చూడండి. అవునండి. ఇప్పుడు దాన్ని మనం పిల్లల్లో షుగర్ అంటున్నది అది టైప్ 1 అండి. టైప్ 1. మనకు వస్తున్నది టైప్ 2. టైప్ 2 మనం జీవనశైలితో మార్చుకోవచ్చు, మీరు చెప్పిన దాని ప్రకారం. కానీ పిల్లలకు వస్తున్నటువంటి షుగరు కొంచెం మనకి మానసికంగా ఇబ్బందికరమైంది, వాళ్ళకి జీవితంలో ఇబ్బందికరమైంది. అది టైప్ 1 షుగర్ అండి. దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది సరే ఒక భాగం అయితే, రీజన్ ఏమిటి అంటే ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అన్ని చనిపోయినప్పుడు వచ్చే సమస్య ఉంటుంది. అసలు బీటా, అది దాంట్లో ప్యాంక్రియాస్లో ఉన్న ప్రాబ్లం. ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఉంటాయి. బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాలి, కానీ బీటా సెల్స్ చనిపోతాయండి. చనిపోయేసరికి ఇంకా ఇన్సులిన్ ఎలా ఉత్పత్తి అవ్వాలి? కంప్లీట్ ఇన్సులిన్ నిల్ అవుతుంది. నిల్ అయినప్పుడు ఎలా, వేరే మార్గం లేదు. దానికి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ పొజిషన్ మీద ఆధారపడి ఎన్ని యూనిట్లు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి అని గైడ్ చేయడం ద్వారా తాత్కాలికంగా వాళ్ళని రక్షించి నిలబెట్టేటువంటి ప్రయత్నం ఇది. డాక్టర్ దేవుడు మందు మహా అద్భుతం అంటాం చూడండి, ఇది అలాంటిదే. ఇన్సులినే లేకపోతే ఎన్ని కుటుంబాలు నష్టపోయి ఉండేయో, టైప్ 1లో ఇన్సులిన్ అనేది మనం ఫోటో కట్టి రెస్పెక్ట్ ఇవ్వాల్సినంత ముఖ్యమైనటువంటి ఆవిష్కరణ అండి సైన్స్ చరిత్రలో. అయితే ఎందుకు పిల్లల్లో అలా జరుగుతుంది, ఇది తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన బాధ్యత. అది కారణం ఏంటి, కారణం, మూల కారణం ఏమిటి, ఎందుకు వస్తుందని చూడాలి కదండి. వచ్చిన తర్వాత కష్టం ఎలాగో ఉంది. ఎందుకంటే మ్యారేజ్ అవ్వకముందు మన లైఫ్ వేరే, మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత మన లైఫ్ వేరేనండి. పిల్లల కోసం తప్ప ఏ పని చేస్తూ ఉన్నా ఎంతసేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటాం ఎట్లా అనేది చాలా బలమైన విషయంగా ఉంటుంది మన జీవితాల్లో. మరి వాళ్ళకే టైప్ 1 వస్తే వాళ్ళు రిస్క్ లో పడితే ఇంకెంత కష్టం అండి అది. కాబట్టి ఎందుకు వస్తుంది అనే రీజన్ ని పరిశీలించడం కూడా తల్లిదండ్రులది చాలా ముఖ్యమైన బాధ్యతగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక
వివిధ కారణాల్లో ఒక ముఖ్యమైన కారణాన్ని మీ దృష్టి తీసుకొస్తాను. ఒకటి జన్యులోపం వల్ల జరగచ్చు, అది కొంత పర్సెంటేజ్గా ఉంటుంది. బట్ దాన్ని పక్కన పెడితే, అంటే దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి, పుట్టుకతోటే వచ్చిన దాన్ని ఏం చేయగలం, అవునండి. అది పక్కన పెట్టేద్దాం. అది కాక చాలా మంది పిల్లలకి టైప్ 1 రావడానికి మరొక కారణం ఉందండి, మనం సరి చేసుకుంటే సరయ్యే కారణం. అదేమిటంటే పిల్లలకి మనం హై డోస్ మెడిసిన్స్ ఇస్తున్నాం. హై డోస్ మెడిసిన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఒక తండ్రి ఒక బాబుని తీసుకొచ్చాడు, ఆ 10th ఫస్ట్ క్లాస్ వచ్చాడు, జిల్లా ఫస్ట్ వచ్చాడు. దాంతో ఈ కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఫ్రీ సీట్ ఇచ్చాయి. దాంతో మరి చాలా సంతోషపడతాం కదండి. తీసుకెళ్లి విజయవాడలో ఒక పలానా జూనియర్ కాలేజీలో జాయిన్ చేయించాడు. అక్కడ కూడా పిల్లడు బాగా కష్టపడుతున్నాడు, బాగా చదువుకుంటున్నాడు. ఎగ్జామ్స్ టైంలో అతనికి జ్వరంగా ఉంది. సరే ఎగ్జామ్స్ అయిపోయినాయి, బాబుని నీరసంగా ఉన్నాడని వాళ్ళు సెలవుల్లో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏంటి ఇట్లా ఉన్నాడని చెక్ చేస్తే టైప్ 1 షుగర్ అని బయటకు వచ్చిందండి. నేను కాస్త ఓపికగా తనతో మాట్లాడితే తెలిసింది ఏమిటి అంటే, ఎగ్జామ్స్ టైంలో బాత్రూంలో జారిపడ్డాడు. జారిపడి బొటమనేలు ఇబ్బంది అయింది. ఇబ్బంది అయ్యేసరికి ఆ కాలేజీ హాస్టల్లో ఉండేటువంటి డాక్టర్ గారు ఏం చేశారంటే, మరి ఎగ్జామ్స్ చాలా సీరియస్ విషయం కదా వాళ్ళకి, అలాంటి టైంలో వేళ్ళు ఇబ్బంది అయితే కష్టం కదా అని, ఆల్రెడీ జ్వరం కూడా ఉంది అని జ్వరానికి టాబ్లెట్ ఇస్తూ యాంటీబయాటిక్ ఇస్తూనే పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చారు. ఈ పవర్ఫుల్ యాంటీబయాటిక్, పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ వేసుకుని ఆయన ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాడు. వీటికి రియాక్షన్ గా ఏమొచ్చిందంటే టైప్ 1 షుగర్ వచ్చింది. ఇదంత కష్టం అండి. ఇక్కడే నేను తల్లిదండ్రులు ఆలోచించాలి, ఆరోగ్య సమాజం అంతా ఆలోచించాలి. టాబ్లెట్స్ రాసేసే డాక్టర్లు కానీ మింగేసే పిల్లలు ఏమనుకుంటారండి, పాపం వాళ్ళకేం తెలుసు. తల్లిదండ్రుల మీద, డాక్టర్ల మీదే ఈ అంశాన్ని పరిశీలించాల్సిన బాధ్యత బలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఇచ్చుకోవాలి తప్ప ఐడోస్ మెడిసిన్స్ ఇచ్చినట్టయితే ఇది రావడానికి అవకాశం ఉంది. అంటే ఐడోస్ ఇస్తే ఇది ఎందుకు వస్తుంది, ఐడోస్ ఇచ్చారు కాబట్టి వచ్చిందని నువ్వెలా అంటావు అనొచ్చు. ఎందుకంటాము, ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే, టైప్ 1 షుగర్ ఎందుకు వస్తుంది అంటే, ఇవాళ సమాజంలో సైన్స్ పేరుతో బలంగా వినిపించేటువంటి మాట ఏంటంటే, టైప్ 1 షుగర్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఏఐడి. అవునండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయినప్పుడు అంటే మన ఇమ్యూనిటీయే కాపాడాల్సిన మన రోగనిరోధక శక్తే మన ప్యాంక్రియాస్ మీద దాడి చేసి బీటా సెల్స్ ని నాశనం చేసినప్పుడు వచ్చిన జబ్బు టైప్ 1 షుగర్. అంటే పోలీసులే దొంగలుగా ఉన్నట్టు, కాపాడాల్సిన వాళ్లే నష్టపెట్టినట్టు. అలాంటప్పుడు వచ్చే సమస్య టైప్ 1 షుగర్. మరి దానికి యాంటీబయాటిక్ నో, పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ నో బాధ్యుడిగా ఎలా మారుస్తావు నువ్వు, ఇది కదా రీజన్ అని ఒక ప్రశ్న రావచ్చు మనం వినేవాళ్ళకు కూడా, మన మిత్రులకు కూడా అనిపించవచ్చు. అయితే దాన్ని కూడా కొంచెం ఓపికగా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఉదాహరణకి బాబుకు జ్వరం వచ్చింది అనుకుందాం. జ్వరం వస్తే అప్పుడు బాడీలో జరిగేటువంటి ఒక కెమికల్ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే, శరీరంలోకి మనకు సంబంధం లేని ఫారెన్ మెటీరియల్స్ ఎంటర్ అయ్యాయి, ఎదుర్కొని వాటిని తొలగించాలి అని ఇండికేషన్, కెమికల్ ఇండికేషన్ అనేది బాడీలో వస్తుంది. వచ్చినప్పుడు వైట్ సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. వైట్ సెల్స్ లో రకరకాల వైట్ సెల్స్ ఉంటాయి. వాటిలో ఫైటర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి, భక్షక కణాలు అంటామా, ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎక్కడ శత్రువు ఉన్నాడా తిరుగుతూ కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇది కామన్ గా జరిగే ప్రక్రియ. ఈ టైంలో మనం ఏం చేస్తామంటే, అరే పిల్లడు స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్కి వెళ్ళాలని పవర్ఫుల్ టాబ్లెట్ ఒకటి వేసేస్తాం. ఇప్పుడు ఆ టాబ్లెట్ లోపలికి వెళ్ళి ఏం చేసింది, బాక్టీరియాని చంపేసింది, జ్వరం లేకుండా చేసేసింది, బాక్టీరియాని చంపింది. అంటే ఫారెన్ మెటీరియల్ గా, ఫారెన్ బాడీస్ గా ఉన్న ఏవి కూడా బాడీలో లేకుండా ఈ మెడిసిన్ చంపేసింది. మెడిసిన్ చంపేసిన తర్వాత ఇప్పుడు బాడీ డ్యూటీ ఏంటి అంటే, ఇమ్యూనిటీ డ్యూటీ ఏంటి, ఫారెన్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి వాటిని పట్టుకోవడం ఎలా అని వైట్ సెల్స్ ఫైటింగ్ కోసం తిరుగుతూ ఉన్నాయి. మనం ఫారెన్ బాడీస్ని చంపేసాం. ఇప్పుడు ఈ వైట్ సెల్స్ ఏం చేయాలనేది ప్రశ్న. ఫైటింగ్ కోసం వెతుకుతున్న వైట్ సెల్స్ ఏం చేయాలి, ఇక్కడ ఏం జరగాలంటే, ఫారిన్ బాడీస్ లేవండి, మీరు ఫైటింగ్ విరమించండి అని వాటికి బాడీ నుంచి ఒక కెమికల్ సిగ్నల్ వెళ్ళాలి. బాడీలో జరిగే పనులన్నీ రసాయనిక చర్యలుగానే ఉంటాయండి, కెమికల్ రియాక్షన్స్ గానే ఉంటాయి బాడీ అంతా కూడా. ఇప్పుడు జ్వరం వచ్చే టైంలో ఫైటింగ్కి వెళ్ళు అని వచ్చిన సిగ్నల్ కూడా కెమికల్ సిగ్నలే. ఇప్పుడు రెండో సిగ్నల్ ఏం రావాలి, ఏమి లేవు మీరు శాంతించండి, వైట్ సెల్స్ ఆగండి, ఫైటింగ్ అవసరం లేదనేటువంటి కెమికల్ సిగ్నల్ వెళ్ళాలి. అది ఎవరివ్వాలంటే వైట్ సెల్స్ లోనే మరొక రకపు వైట్ సెల్స్ ఉంటాయి, సప్రెసివ్ వైట్ సెల్స్ అని.
ఓకే. ఈ సప్రెసివ్ వైట్ సెల్స్ ఏంటంటే అవసరం లేదు ఫైటింగ్ ఆఫ్ అయ్యే అనే సిగ్నల్ని వాటికి పంపాలి. ఇవి పంపవండి. ఎందుకు పంపవు? రెగ్యులర్గా పంపే సెల్స్ ఇవాళ ఎందుకన్నా ఇన్ఫర్మేషన్ వాటికి పంపడం లేదు? ఎందుకు పంపడం లేదంటే మీరు పవర్ఫుల్ యాంటీబయాటిక్ పవర్ఫుల్ డోసు మెడికేషన్ ఇవ్వడం వల్ల అవి కూడా సప్రెస్ అయిపోయాయి. అవి కూడా నాశనం అయిపోయినాయి, లేవు. అవి సప్రెస్ అయిపోయినప్పుడు సప్రెస్ అయిపోయిన వైట్ సెల్ పవర్ఫుల్ గా జ్వరం మీరు ఫైటింగ్ ఆపండి అని ఫైటర్ వైట్ సెల్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవ్వలేనప్పుడు ఫైటింగ్ మూడ్ లోనే వైట్ సెల్ ఉంటుంది. ఈ ఫైటింగ్ మూడ్ లో ఉన్న వైట్ సెల్ బ్లడ్ అంతా తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ సూక్ష్మమైన శత్రువు ఎక్కడ దొరుకుతాడా అని. ఇప్పుడేం జరుగుతుందంటే ఈ వెళ్ళి కిడ్నీల మీద ఉన్న నెఫ్రాన్స్ మీద, కిడ్నీలలో నెఫ్రాన్స్ చాలా సూక్ష్మంగా ఉంటాయి, పొరపాటు పడి వాటిని నాశనం చేయొచ్చు. అప్పుడు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. చిన్నపిల్లల్లో జ్వరం తర్వాత కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంటామా, ఇది రీజన్. లేదా ఈ వెళ్ళి ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ సూక్ష్మంగా ఉండే కోట్లు అతి సూక్ష్మంగా ఉంటాయండి, వాటి మీద దాడి చేసి చంపేసేయచ్చు. అప్పుడు వచ్చేది ఏంటి? టైప్ 1 షుగర్. ఇంత క్లియర్ గా రీజన్ మన ఎదురుగా ఉన్నప్పుడు మరి యాంటీబయాటిక్ వాడాలా వద్దా, ఏమవుతుంది వాడాలనేది ఎంత జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుందండి. మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటాను, 2 years బ్యాక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక పిలిపించింది. ప్రపంచవ్యాప్తంగా వెనకబడిన దేశాల్లో యాంటీబయాటిక్స్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. తగ్గించడం కోసం సీరియస్ గా అది ఒక ఉద్యమం లాగా మీరు హెల్త్ కార్యకర్తలు పనిచేయాలి, వైద్యులు పనిచేయాలని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలిపించింది. కాబట్టి మనం I4 డ్రగ్స్ ను వినియోగించే దగ్గర చాలా బాగుండాలి సార్. ఇక్కడ నేను చిన్న ఇంకొక మాట కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒక ప్రమాదం కొత్తగా ఇవాళ వైద్య ప్రపంచం ముందు ఉన్న సవాల్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఐసీయూలో పెట్టిన పేషెంట్స్ కూడా అతి జాగ్రత్తగా ఉంటాం కదా, ఐసీయూలో పెట్టిన దగ్గర కూడా డాక్టర్ గారు మందు ద్వారా పరిష్కరణ చేయలేని సమస్యలు ఒకటి డాక్టర్ గారికి ఎదురుగా వస్తున్నాయి. ఇది వైద్యశాస్త్రం పబ్లిక్ గా ప్రకటిస్తా ఉంది. ఏమని అంటే ఐసీయూలో సూపర్ బగ్స్ తయారవుతున్నాయి. సూపర్ బగ్స్ తయారవుతున్నాయి. 10-15 ఏళ్ళుగా నెమ్మదిగా అటు కూడా ఎలా ఏమిటి పరిష్కారం చేయలేని సమస్యగా ఎదురవుతుంది అనేది పెద్ద సంక్షోభం లాగా ఉంది. ఐసీయూలో సూపర్ బగ్స్ తయారవుతున్నాయి. అంటే మనం ఇచ్చే యాంటీబయాటిక్ ని ఎదుర్కొని నిలబడగలిగే స్థాయిలో అది తయారైన తర్వాత మనం ఐసీయూలో పెట్టి కూడా కాపాడలేని స్థితి వస్తుంది. ఎందుకు? మనం వాడుతున్న విచ్చలవిడి డ్రగ్స్. సార్ నేను ఇక్కడ ఈ విషయంలో నేను ఒక అంశాన్ని బలంగా చెప్పగలను. ప్రధానంగా వైద్య ప్రపంచం ఆలోచించాలి. చిన్నపిల్లలకు వైద్యం చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో I4 డ్రగ్స్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, సెన్సిటివ్ గా ఉండాలి అనేది దృష్టిలో ఉంచుకోవాలా. రెండవది, తల్లిదండ్రులు కూడా డాక్టర్ సలహా కూడా లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు మింగిచ్చేస్తుంటారే. జ్వరం వచ్చిందంటే ఒకప్పుడు 250-300 పారాసెటమాల్ వేసేవాళ్ళం ఏమోనండి. ఇప్పుడు అది ఏ జ్వరం కూడా చూడాల. ఒకప్పుడు దొరికే 500 mg కూడా ఇప్పుడు దొరకటం లేదు. అంతా 600, 650, 750 ఈ స్థాయికి వచ్చేసింది. అవి పట్టుకొచ్చేయటం, పిల్లడికి జ్వరం వచ్చిందంటే వేసేయటం, స్కూల్కి పంపేయడం. అలా చేయకుండా కాస్త వైద్యుల సలహాతోటి ముందుకెళ్లే పద్ధతి ఉంటే ఇలాంటివి తప్పించుకోవడానికి మనకు తేలిగ్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. డాక్టర్ గారు, మీరేమో నాన్ వెజిటేరియన్ తినద్దని చెప్తున్నారు డాక్టర్ గారు, మాంసాహారం అటువంటి ఏమి తినద్దు అన్నారు. కానీ B12 అనేది ఏం చెప్తుందంటే మీ మాంసాహారంలో ఉందంటున్నారు. మరి తినని వాళ్ళ సంగతి ఏంటి డాక్టర్ గారు? మాంసాహారం తినని వాళ్ళు మీరు తినద్దు అంటున్నారు, మరి B12 ఎలా వస్తుంది వాళ్ళకి? నిజమే సార్, మీరనేది నిజమే. మీరనే ప్రశ్నని మరి మాంసాహారంలో B12 ఉంటుంది. ఆ B12 ఏమో మనిషికి అవసరం. అవసరమైన B12 మాంసాన్ని మనం తినొద్దంటాం. అప్పుడు ఆ మనుషులకు B12 లోపిస్తుంది. లోపించినప్పుడు ఏమైపోతారు? వివిధ రకాల జబ్బులకు గురైపోతారు. అమ్మో, ఇది ఎంత ప్రమాదకరమైంది, అరే రామచంద్ర గారు ఎలా చెప్పారేంటి అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఓపిక్గా మోడర్న్ సైన్స్ సహకారం తీసుకుంటే మనం ఈ ప్రశ్న నుంచి క్లారిటీగా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అభివృద్ధి చెందిన హెల్త్ సైన్స్ ఏం చెప్తూ ఉంది అంటే మనం మాంసాహారంలో మాత్రమే B12 ఉంటుంది అనుకునేది పాక్షిక సత్యం అని చెప్తా ఉంది. ఒకటి. రెండు, అసలు మనం లోకజ్ఞానంతో కూడా కొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు. ఏమనంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమాజాల్లో B12 డెఫిషియన్సీ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మరి దీనికి కరెక్ట్గా భిన్నంగా భారతదేశంలో ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో దేశంలోనే ఎక్కువ మాంసాహారాలు తినే రాష్ట్రం ఏది అని చేసినప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాలే దేశంలోనే ఎక్కువ మాంసం తినేవి మనమే. అలాంటప్పుడు
భారతదేశంలో B12 లోపం ఎక్కడ లేదు ఉమ్, అన్నప్పుడు అవును ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణ లేదు, అని వాళ్ళు చెప్పాలి. మాంసం ఎక్కువ తింటారని చెప్పాలి. కానీ ఆ, B12 మాంసంలో ఉంటుంది, ఉమ్. దేశంలోనే మాంసం ఎక్కువ తినే స్టేట్లోనేమో B12 లోపం ఉంటుంది ఇదేంటి అని చెప్తే ఇదేం కాంట్రవర్సీ అండి? ఏదో ఆశ్చర్యంగా ఉంది డాక్టర్ గారు. మరి ఆలోచించుకోవాల్సిన అంశమే కదా. ఆ, అలాగే మనం మళ్ళీ లోక జ్ఞానంతో ఇంకో ప్రశ్న కూడా అడుగుదాం. ఉమ్, B12 ఎక్కడ ఉంటుంది? మాంసాహారంలో ఉంటుంది. ఏ మాంసంలో ఉంటుందండి? ఆవు మాంసంలో ఉంటుంది, ఉమ్, జింక మాంసంలో ఉంటుంది, కుందేలు మాంసంలో ఉంటుంది, ఇంకా ఇలా ఏ ఏ మాంసాలు ఉన్నాయో వాటన్నిటిలో ఉంటుంది. ఉమ్. జింక ఏం తింటుందండి? గడ్డి గడ్డి తింటుంది. మరి జింక మాంసంలో ఉండే B12 ఉమ్, గడ్డి తింటున్న జింక శరీరంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవు శరీరంలో ఉంటుంది. ఆవు గడ్డి ఆవు గడ్డి తింటుంది. గడ్డి తినే ఆవు శరీరంలోకి B12 ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్, కుందేలు గడ్డి తింటుంది. మరి కుందేలు మాంసంలోకి B12 ఎలా వచ్చింది? ఉమ్. అది ఆవు కావచ్చు, దున్నపోతు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చండి. అవునండి. మాంసాహారం తినే జంతువులు మనాళ్ళు తినే అన్ని కూడా సింహాన్నో, పెద్ద పులినో, చిరత పులినో తింటలా. ఉమ్, ఈ శాకాహార జంతువులనే తింటున్నారు కదా. అవునండి. మరి వీటన్నిటి శరీరాల్లోకి ఆకులు తింటూ B12 వచ్చినప్పుడు ఉమ్, మరి ఆకులు తింటూ మనిషి శరీరంలోకి B12 రాదా? లోక జ్ఞానంతో అడుగుతున్న ప్రశ్న సార్, అవునండి. సైన్స్ నుంచి కాదు. మరి ఆ యానిమల్స్కి వస్తున్నాయి మనం అనుకున్న అది జంతువులకి, దాంట్లోనే ఉందని అనుకుంటున్నాం. ఒక మరి అనుమానం అపోహ ఏం డాక్టర్, ఏది కరెక్ట్ అంటారు? దీన్ని క్లియర్ చేసుకోవడానికి అందుకే ఏమంటున్నానంటే, ఉమ్, ఇది క్లియర్ అవ్వాలంటే కూడా మనకి అభివృద్ధి చెందిన సైన్సే మనకి క్లారిటీ ఇవ్వగలదు. ఎందుకంటే అవును. సైన్స్ అంటే ఇది ఎక్కడి నుంచి ఊడిపడింది కాదండి. అనేక మంది శాస్త్రవేత్తలు వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి సాధించినటువంటి ప్రకృతిలో ఏముందో కనిపెట్టిన విజ్ఞానం అది. అవును డాక్టర్ గారు. అలా గమనిస్తే ఇక్కడ క్లియర్ అవుతున్నాయి రెండు విషయాలు. మాంసాహారంలో మాత్రమే B12 ఉందనేది నిజం కాదు, శాకాహారంలో కూడా B12 ఉంటుంది. ఉదాహరణకి మందులాగా వెంటనే ఒక 1 month లోనే B12 లోపం కవర్ అవ్వాలంటే ఉమ్, మందులాగా ఉపయోగించుకోగలిగేది ఏదైనా ఉందా అని పరిశీలిస్తే నేను 2 మీ దృష్టి తేగలను. 2. 1 పుట్టగొడుగులు. పుట్టగొడుగులు ఆహారంగా తీసుకుంటే ఉమ్, B12 మనుషులకు కావాల్సినంత వస్తుంది. దానికి మించి అనేక రెట్లు అద్భుతమైన సోర్స్ ఏంటంటే ఉమ్. మామిడి జీడి పౌడర్ అండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ వస్తుంది రేపు 3-4 నెలల్లో. ఆ జీడి పౌడర్. ఆ టెంకె ఉంటుంది కదా, అవునండి. టెంకెని పగలగొట్టి జీడి తీసి దాన్ని ముక్కలు కట్ చేసి స్లాబ్ మీద ఎండబెట్టేసి ఉమ్, మిక్సీలో వేసి పౌడర్ చేసి బాక్స్లో పోసుకొని మార్నింగ్ ఓ స్పూను, ఈవినింగ్ ఓ స్పూను 30 days వాడమనండి. ఉమ్. 30 days తర్వాత వెళ్ళి చెక్ చేయించమనండి. B12 నార్మల్ ఉంటుంది. ఉమ్, అంటే సఫిషియెంట్ గా కావాల్సినంత B12 ఉత్పత్తి చేయగలిగే స్థితి ఉమ్, శాకాహారంలో కూడా చాలా ఆహార పదార్థాల్లో ఉంది. సింపుల్ గా దొరికేది ఉమ్. మామిడి జీడి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మామిడికాయల ఉత్పత్తి చాలా పెద్దది కదండి. మనం బయటకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం, ఉమ్, మనం బాగా వాడతాం. ఆ జీడి దాసి కట్ చేసి వాడుకుంటే B12 లోపం పోయినట్టే. ఇప్పుడు చూడండి, మాంసాహారంలో మాత్రమే ఉంటుంది కాదు, మాంసాహారంలో ఉంటుందనేది నిజమే, శాకాహారంలో కూడా ఉంటుంది. ఒకటి. ఉమ్, రెండవది, సైన్స్ మరొకటి దాన్ని కూడా సీరియస్ గా దృష్టి తెస్తుంది. మరి మాంసాహారం తినే మనవాళ్ళు, ఉమ్, మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు B12 లోపంతో ఎందుకు బాధపడుతున్నారు? మరి మాంసంలో B12 ఉంటుంది కదా, ఉమ్. ఏంటి సమస్య అంటే అసలు విషయం ఏంటంటే మాంసం తింటే B12 రాదు, ఉమ్. దానిలో ఉన్న B12ని స్వీకరించగలిగే స్థాయిలో మన శరీరం ఉందా లేదనేది ప్రశ్న. అది తినే దానిలో ఎంత అద్భుతమైన ఉండొచ్చండి, వాల్యూస్ ఉండొచ్చు. స్వీకరించాలిగా. నేను స్వీకరించే పొజిషన్లో నేను ఉన్నానా లేదా అనేది కదా అవును. అసలు మౌలికమైన విషయం. ఇది అసలు విషయం. రిసీవింగ్ కెపాసిటీ ఉండాలి. ఉండాలి కదా. అవును. దీనికి ఏమిటి రీజన్ అంటే, మనం ఒక రకంగా మనం జీవిస్తున్నాం అనుకుంటాం, కానీ నిజానికి మనం మాత్రమే జీవించడం లేదు. మనము కొన్ని కోట్ల సూక్ష్మ క్రిములు కలిసి జీవిస్తున్న శరీరంగా మన శరీరం ఉందండి. అవును. నా శరీరంలో నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను, ఉమ్, కాదు, నా శరీరంలో నేను ప్లస్ కొన్ని కోట్ల సూక్ష్మజీవులు కలిసి నేను పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు బ్రతుకుతాం. ఉండాలి. ఈ కాంబినేషన్ బ్యాలెన్స్ తప్పకుండా ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉంటామండి. ఉమ్, ఈ కాంబినేషన్ ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతుందో, సూక్ష్మ క్రిములకి మన శరీరానికి ఉండే సెల్స్ కి మధ్య కాంబినేషన్ బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు జబ్బులు వస్తాయి. అలాంటి జబ్బుల్లో ఒకటి B12 లోపం కూడా. ఆ B12 లోపంతో వివిధ రకాల సమస్యలు వస్తా ఉన్నాయి. B12 లోపం జబ్బు కాదు, కానీ B12 లోపిస్తే జబ్బులు వచ్చే ఛాన్స్ పెరుగుతూ ఉంది. ఇది ఎలా ఇది అంటే, గడ్డి తిన్న ఆవులో కానీ, గడ్డి తిన్న జింకలో కానీ, గడ్డి తిన్న కుందేల్లో కానీ శాకాహారం తింటూ సంవత్సరాలుగా, మనళ్లలో కూడా కొంత పర్సెంటేజీ శాకాహారం తినేవాళ్ళు ఉన్నారు కదండి, తరాలుగా ఉన్నారు కదా. ఉన్నారు కదా.
వాళ్ళ కుటుంబాల్లో కానీ మరి B12 లోపం లేకుండా ఎలా ఉంటున్నారంటే పేగుల్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉన్న వాళ్ళు శుభ్రంగా ఉంటారని అర్థం అండి. చిన్న పేగుల్లో ఉండే పాజిటివ్ బ్యాక్టీరియా మనం తిన్న ఆహారాన్ని తన కోసం తింటూ ప్రాసెస్ చేసుకుంటూ బై ప్రొడక్ట్ గా B12 రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసినప్పుడు చిన్న పేగుల గోడలు పీల్చుకొని దాన్ని బ్లడ్ లో కలుపుతాయి, లివర్ స్టోర్ చేసుకొని అవసరమైన ప్రాంతాలకు B12 పంపిస్తుంది. ఇది లాజిక్. మరి మాంసం తింటూ కూడా ఇంత లోపంతో మనం ఎందుకున్నామంటే పాజిటివ్ బ్యాక్టీరియా, గట్ బాక్టీరియా అనేది తగ్గిపోయింది. లేదండి కెపాసిటీ. అరగని ఆహారాలు తీసుకోవడం, మోషన్ ఇబ్బందులతో ఉండడం, ఈ ఘాటైన ఆహారాలు తీసుకోవడం, ఇవన్నీ ఏం చేసినాయి అంటే మన జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తా ఉంది. ఎవరి జీర్ణ వ్యవస్థ అయితే పుష్కలంగా పాజిటివ్ బ్యాక్టీరియాతో లేని లోపంతో బాధపడుతూ ఉందో వాళ్ళకి B12 లోపం వస్తూ ఉంది. అది సరి చేసుకున్నాం, B12 లోపమే లేదండి. డాక్టర్ గారు, ఇప్పుడు మామూలు ట్యాంకుల్లో పౌడర్ అన్నారు కదా, మార్కెట్లో దొరుకుతుంటే మనం తయారు చేసుకోమంటారా? రెడీమేడ్ గా కూడా దొరకొచ్చండి. ఎందుకంటే ఇది ప్రచారంలోకి వస్తే మరి ఇంకా చాలా మంది పౌడర్ తయారు చేసి మార్కెట్ లో పెట్టి అమ్మేస్తారు కదా. ఇప్పుడు ఈ శ్రీశ్రీ అన్నాడు అని చెప్తారుగా, అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, కవితకి ఏది అనర్హం కాదని. అలాగే ఈ బిజినెస్ కూడా అంతే కదా. మామిడి టెంకిలు ఎండబెట్టి పౌడర్ చేసి ఇది B12 అని క్యాప్సిల్స్ చేసి అమ్మకపోతే సంతోషపడండి. టాబ్లెట్స్ క్యాప్సిల్స్ ఎందుకు రావు? వస్తాయి కదా. దానికంటే కూడా ఇల్లు హాస్పిటల్ అవ్వాలండి, ఆహారం ఔషధం అవ్వాలి, అది వండి పెట్టే మన అమ్మ డాక్టర్ అవ్వాలి. దానికి మంచి మార్గం ఏంటంటే మనమే మామిడి టెంకలు తెచ్చి పగలగొట్టి శుభ్రంగా ఎండబెట్టుకొని పౌడర్ చేసి దాన్ని మార్నింగ్ ఓ స్పూను, ఈవినింగ్ ఓ స్పూను మన పిల్లలకి ఇవ్వచ్చు, మనం వాడుకోవచ్చు. ఉదాహరణకి మనం ఏదన్నా సూప్ చేస్తాం, దానిలో స్పూన్ కలిపేయచ్చు కదండి. కూరలు చేస్తాం, ఒక స్పూన్ కలిపేయచ్చు కదా. జావ తాగుతూ ఉంటాం, ఒక స్పూన్ దాంట్లో కలపచ్చు కదా. ఇలా వివిధ రూపాల్లో మనం దాన్ని తీసుకోవచ్చు కదా. ఆహారమే కదా అది. అలా మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా, ఇంట్లో తయారు చేసుకోవడం ద్వారానే ఆరోగ్యంగా ఉండే పరిస్థితి తెచ్చుకోవాలి. ఇల్లు హాస్పిటల్ అవ్వాలి, అమ్మ డాక్టర్ అవ్వాలి. కానీ డాక్టర్ కోసం ఆధారపడదాం అనుకున్నప్పుడు మరి చాలా మందులు ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వేల మంది వాళ్ళ డాక్టర్లు ఉన్నారు. ఆరోగ్య సమాజం ఏర్పడలేదే. డాక్టర్ గారు, సైనస్ ప్రాబ్లం ఒకటి ఉందండి. ఎక్కువ మంది, ఈవెన్ మా తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సైనస్ ప్రాబ్లం ఉందండి. అసలు ఏం డాక్టర్ గారు, సైనస్ ప్రాబ్లం మనం న్యాచురల్ మీ పద్ధతిలో తగ్గించడానికి అవకాశం ఉంది డాక్టర్ గారు? ఉంటుందండి. సైనస్ అంటే ఏంటి, సామాన్య ప్రజలకు అర్థంలో చెప్పి ఎలా తగ్గించాలని చెప్పండి డాక్టర్. సైనస్ ప్రాబ్లం అంటే ఏమిటి అంటే, మనం సైనస్ ప్రాబ్లం అంటాం, మీరు మంచి పదం వాడారు. అంటే సైనస్ డిసీజ్ అంటే ఏంటి అనలేదు కదా, సైనస్ ప్రాబ్లం అంటే ఏంటి అన్నారు. ఎందుకంటే సైనస్ ని డిసీజ్ అంటాం కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. సైనస్లు అంటే ఏమిటి? మన ముక్కు ద్వారా పై ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖాళీ గదుల్ని సైనస్లు అంటాం మనం. అది పైపులు అనమాట. అంటే ఇప్పుడు ముక్కు రంధ్రాలనే కదండి, ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుందా ఎముకలోకి? ఇక్కడ ఈ ఎముక లోపల ఖాళీ గదులు ఉంటాయి, ఇక్కడ కూడా ఖాళీ గదులు ఉంటాయి. అట్లాగే పైకి వెళ్ళిన తర్వాత ఈ రంధ్రం ఈ కనురెప్పల పైన ఈ ఎముక లోపల ఖాళీ గదులు ఉంటాయండి. అట్లాగే ఇటు సైడ్ రంధ్రం ఉండి ఇక్కడ ఎముక ఉంది చూసారా, ఈ ఎముకలో ఈ ఎముక లోపల కూడా ఖాళీ గదులు ఉంటాయండి. ఒక జత, 2 జతలు, 3 జతలు. ఈ 3 జతల ఖాళీ స్థలాలు, చిన్న చిన్న రంధ్రాల్లాగా ఎముకల్లో ఉండే వాటిని సైనస్ అంటామండి. ఇది 2 రకాలుగా మనకు పనిచేస్తూ ఉంటుంది. ఒకటి, మన వాయిస్ సౌండ్ ఎలా ఉండాలనేది డిసైడ్ చేయడంలో అది ఒక మంచి పాత్ర పోషిస్తూ ఉంది. దాని నిర్మాణం, దాని యాంగిల్ని బట్టి గొంతు సౌండ్ ఉంటుంది. రెండవది, అంతకంటే ముఖ్యమైన పాత్ర మరొకటి ఏమిటంటే, వాటి నుంచి లిక్విడ్ ఒకటి ఫామ్ అవుతుందండి, పల్సటి ద్రవం ఒకటి ఫామ్ అవుతుంటుంది. ఫామ్ అయ్యి ఆ ముక్కు గోడల ద్వారా అలా గొంతులోకి వెళ్ళిపోతుంటుంది, లైట్ గా ఫామ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ముక్కు ద్వారా వెళ్ళినటువంటి వేస్ట్ పార్టికల్స్ కావచ్చు, దుమ్ము కణాలు కావచ్చు, లేదా ఫారిన్ బాడీస్ కావచ్చు, ఈ బాక్టీరియా, వైరస్ చాలా అంటాం కదా, అలాంటి కావచ్చు, పనికిరానివన్నీ ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి మనకు ఉపయోగపడని వాటి నుంచి మనల్ని రక్షించడానికి ఉపయోగపడేటువంటి ద్రవంగా అది పనిచేస్తూ ఉంటుంది. ఇది దాని డ్యూటీ అండి. ఇది దాని డ్యూటీ. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని చూడాలి. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే, శరీరంలో మనం తీసుకోవడం అనేది ఎంత ముఖ్యమైన చర్యో, అవసరమైనవి తీసుకోవడం అనేది ఎంత ముఖ్యమైన చర్యో, అవసరం లేని వాటిని విసర్జించడం అనేది కూడా అంత కీలకమైన ఎక్స్క్రీషన్. అంతే కదా, చాలా ముఖ్యమైనది. మనం తీసుకుంటా ఉంటాం. తీసుకునే వాటిలో ఉన్న ఉపయోగపడి అనుకోండి, మరి లోపల తయారైన వ్యర్థాలు ఎటు వెళ్ళాలి? అవి కూడా వెళ్ళిపోయే మార్గాలు ఉన్నాయి బాడీకి.
చెమట ద్వారా వెళ్ళొచ్చు, యూరిన్ ద్వారా వెళ్ళొచ్చు, మోషన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా ఆవిరి రూపంలో ఊపిరితిత్తుల ద్వారా వెళ్ళొచ్చు. ఇలా వివిధ మార్గాలు, వేస్ట్ని ఎలిమినేట్ చేసే మార్గాలు కూడా సహజ మార్గాలు శరీరానికి ఉన్నాయి. ఓకే. ఇవన్నీ సక్రమంగా పనిచేస్తూ ఉన్నాయి. మనం సరైన ఆహారమే తీసుకుంటూ ఉన్నాం. సైనస్లో ప్రాబ్లం రావడం అనేది జరగదండి. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే ఈ విసర్జక అవయవాలు సరిగా పనిచేయని పొజిషన్లో ఒక్కోసారి ఏమవుతుందంటే ఊపిరితిత్తులో, సైనస్లో చెడుని బయటికి ఎలిమినేట్ చేసే డ్యూటీ తీసుకుంటాయి. వాటికేం అంత కెపాసిటీ లేదు. లేనప్పుడు ఏమవుతుంది, ఆ లిక్విడ్ ఇంకా ఎక్కువ ఉత్పత్తి కావడం, అది చిక్కబడిపోవడం ఇది జరుగుతుంది. జరిగే అట్లా నిలవ ఉండేసరికి ఏమవుద్ది అంటే జలుబు చేస్తుందండి. చాలా కామన్ గా జలుబు చేస్తుంది. క్లీన్ చేస్తూ వస్తుంది వస్తుంది వస్తుంది, అమ్మో ఏంటో వేస్ట్ వస్తుంది. ఎక్కడదా వేస్ట్ అంటే ఎక్కడి నుంచో గాలి నుంచి వస్తుంది ఏంటి, వస్తుందండి వస్తుందండి చిరాకు పడుతున్నామండి. అంత శరీరంలోది జలుబు రూపంలో వదిలించేస్తుంది బాడీ. ఇది పద్ధతి. కానీ మనం ఏం చేస్తామంటే జలుబు చేయగానే జలుబు కూడా టాబ్లెట్స్ ఉన్నాయి. ఒకప్పుడేమో ఏమనేవాళ్ళు అంటే జలుబు వస్తే 7 రోజుల దాకా తగ్గదు, టాబ్లెట్ వేసుకుంటే వారం రోజులనే తగ్గించుకోవచ్చు, ఇలా ఏదో అనేవాళ్ళు. అంటే జోక్ అండి అది. టాబ్లెట్ వేసినా ఒకటే, టాబ్లెట్ అయిపోయినా ఒకటేయా అని చెప్పడం అది. కానీ ఆ రోజులు పోయాయండి. ఇప్పుడు జలుబు చేసిందంటే ఒక టాబ్లెట్ తెచ్చేసుకుంటే గంటలో ముక్కులు శుభ్రంగా ఎండిపోతున్నాయి. జలుబు లేదు. అంత పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, జలుబు చేసిందని టాబ్లెట్ వేసుకున్నాం. టాబ్లెట్ వేసుకోగానే లోపల ఫామ్ అవుతున్న లిక్విడ్ ఏమవుతుంది, ఆగిపోతుంది, ఎండిపోతుంది. అక్కడ గడ్డగట్టినట్టు చిక్కగా అయిపోయి, లూజ్గా ఉంటే కారాలు కదా, లూజ్గా లేకుండా చిక్కబడిపోయి ఈ ఎముక లోపల, ఇక్కడ ఎముక లోపల, ఇక్కడ ఎముక లోపల ఉండే ఖాళీ గదుల్లో ఆగిపోతుంది. స్టక్ అయిపోతుంది, ఆగిపోతుంది. అది ఎక్కువ రోజులు నిలవన్నప్పుడు ఇన్ఫెక్షన్కి గురవ్వచ్చు. ఇన్ఫెక్షన్కి గురైతే దాన్ని మనం సైనస్ జబ్బు, ఆపరేషన్ చేద్దామా ఏం చేద్దామని ఆలోచిస్తున్నామండి. సరే, ఆపరేషన్ అనేది ఒక మార్గం. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తుంది కదండి. ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్న కేసులు ఎన్ని మళ్ళీ ఒక 4 నెలల తర్వాత వచ్చింది, 6 నెలల తర్వాత వచ్చింది, మళ్ళీ ఆపరేషన్ అంటున్నారని వచ్చేస్తున్నారు కదా. అంటే సమస్య ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం కాదు, అది మళ్ళీ వచ్చింది. డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు, అప్పుడు పరిష్కారం చేశారు, మళ్ళీ వచ్చింది. అంటే ఆపరేషన్ అంటే ఏం చేశారు, అక్కడ ఏముంటే ఏం తీశారు, గడ్డగట్టిన జలుబుని క్లీన్ చేశారు, అంతే తీశారు, అంతే. ఆపరేషన్ చేసి ఏం చేశారంటే వాటర్ ఫోర్స్ గా పంపి అదంతా క్లీన్ చేశారనుకోండి, శుభ్రంగా అయిపోయింది. మళ్ళీ మురికి పేరుకుంటే మళ్ళీ రాదా? ఇదే రిపీటెడ్ గా సైనస్ ప్రాబ్లం రావడానికి రీజన్ గా ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటంటే నేను 2 రకాలుగా చెప్తాను. ఒకటి తాత్కాలిక రెమెడీ, 2 శాశ్వత రెమెడీ. తాత్కాలిక రెమెడీ ఏమిటి అంటే అనీజీ నుంచి బయటపడడానికి ముందు నేచురల్ గా అది క్లీన్ చేసే పని చేసుకోవాలి మనం. నేచురల్ గా క్లీన్ చేయడానికి యోగా థెరపీలో 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి మీరు జలనేతి అని ఉంటుంది. ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్ళని ముక్కు రంధ్రం ద్వారా యువతల రంధ్రం నుంచి తీసుకురావాలి, ఇటు నుంచి మళ్ళీ ఇటు నుంచి తీసుకొచ్చే పని చేయాలి. చేసి వెళ్ళి బాగా చీది క్లీన్ చేసేసుకోవాలి. అలా 4-5 సార్లు చేసేసరికి, అంటే నీళ్లు లోపలికి వెళ్ళడం అనేది నేచురల్ కాదండి. ఈ అన్నేచురల్ గా నీళ్లు లోపలికి వెళ్ళేసరికి బాగా ఇరిటేట్ అవుతుంది ఏరియా. ఇరిటేట్ అయిపోయినప్పుడు ముక్కులో ఏం జరుగుతుందంటే వాటర్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది. కాన్సన్ట్రేట్ అయ్యి తుమ్ములు ఇట్లా వచ్చేస్తాయి. ఆ టైంలో ఏం జరుగుతుంది, లోపల ఖాళీ గదుల్లో పేరుకున్న వేస్ట్ అంతా ఎక్కువ వాటర్ ఫామ్ అయిపోయేసరికి కరిగి కిందకు వస్తుంది, కిందకు వచ్చేస్తుంది, క్లీన్ అయిపోతుంది. ఇదొక నేచురల్ గా తగ్గించుకోవడానికి ఉన్నటువంటి మార్గాల్లో ఒక మార్గం. రెండవది ఏమిటి, మనకి అంతకు ముందు రోజుల్లో, చిన్నప్పటి రోజుల్లోనండి సార్, మనకి ఇంట్లో జలుబు చేస్తే ఆవిరి పట్టించేవాళ్ళు కదా. అవును, ఆవిరి పెట్టేవాళ్ళం కదా. అలా శుభ్రంగా ఆవిరి పెట్టుకోవడం, పుదీనా కానీ కర్పూరం కానీ వేయించేవారు. అలా ఆవిరి పట్టేసి బాగా ముఖంతా అనీజీగా ఉన్నప్పుడు మళ్ళీ తీసి బయటకు వెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసుకుని మళ్ళీ వచ్చి అలా 4-5 సార్లు చేసి ఇంకోపిక లేదంటే వదిలేస్తే ఉదయం సాయంత్రం శుభ్రంగా ఒక వారం రోజులు ప్రయత్నం చేశారనుకోండి, సైనస్లో ఉన్న వేస్ట్ అంతా వదిలిపోతుంది కదా. చాలా ఈజీ మెథడ్. ఇది తాత్కాలికమైనటువంటి రెమెడీ అండి. ఈ తాత్కాలిక రెమెడీల్లోనే ఇంకొక చిన్నది కూడా సపోర్ట్ చెప్తాను. అదేమిటంటే ప్రకృతి మాత మనకు ప్రసాదించినటువంటి ఒక ఔషధం అండి అది. రావి చెట్టు ఆకులు బెరడు పనిచేస్తుంది, ఆకులు పనిచేస్తాయి. ఆకులు సింపుల్ గా తెచ్చుకోవచ్చు కదా. ఆకులు తెచ్చుకొని ఒక 5 ఆకులు నీళ్ళలో వేసి మరగబెట్టి, ఆ తర్వాత మరిగిన తర్వాత ఆకులు తీసేసి వాటిలో కొంచెం తేనె యాడ్ చేసి, నిమ్మరసం యాడ్ చేసి, టీ లాగా ఉదయం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు తీసుకోవాలండి.
అంటే కషాయం కషాయం రావి ఆకుల కషాయం అనండి. కషాయం అంటే మన వాళ్ళు కంగారు పడతారు కదా, కషాయం అనకండి, టీ అనండి. టీ బాగుంది. హెర్బల్ టీ అనండి. హెర్బల్ టీ. హెర్బల్ టీ అంటే అదొక మోజుగా ఉంది. అవును, హెర్బల్ టీ హాయిగా మార్నింగ్ ఒక రావి ఆకుల టీ, ఈవినింగ్ ఒక రావి ఆకుల టీ తీసుకున్నారనుకోండి, అది దగ్గు, కళ్ళే, ఈ సైనస్ ప్రాబ్లమ్స్ కి ఒక మంచి తాత్కాలిక రెమెడీగా ఉపయోగపడే దాంట్లో అది కూడా మంచి రెమెడీ అవుతుందండి. ఇక శాశ్వత రెమెడీ ఏమిటి అంటే బాడీలో ఫారిన్ మెటీరియల్ అక్యుములేట్ అవ్వకుండా చూసుకోవడం. బాడీకి చెమట రావాలి, వేస్ట్ ఎలిమినేట్ అవ్వాలి, సరిపడా నీళ్లు తాగాలి, శుభ్రంగా వేస్ట్ ఎలిమినేట్ అవ్వాలి, హాయిగా ఫైబర్ ఉన్న ఫుడ్ అంటే రోజుకి ఒక 20% అయినా సహజ ఆహారాలు తింటూ పేగులు ఎప్పుడు క్లీన్గా మోషన్ ఫ్రీగా ఉండేట్టు చూసుకోగలగాలి, ఫ్రెష్ అవ్వాలి. ఇలా మోషన్ ఫ్రీగా ఉండి నీళ్లు తాగుతూ యూరిన్ బాగా వచ్చి శరీరానికి బాగా చెమట పడుతూ సహజ ఆహారాలు తింటూ ఉంటే ఒక 2 నెలలు 3 నెలలు తర్వాత సైనస్ ఉండదు. అలా కాకుండా బిర్యానీలు అవి ఫాస్ట్ ఫుడ్స్ ఏవో తింటున్నాం కదా, అవి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ ప్యాకెట్ ఫుడ్స్ అండి, అది బయట ఉన్నాయి కదా జంక్ ఫుడ్, దాన్ని అవాయిడ్ చేస్తే డెఫినెట్ గా దీని నుంచి ఈ సైనస్ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చేసి శుభ్రంగా బయటకు రావచ్చండి. ఎంతమంది, కొన్ని వందల మంది మన సిద్ధార్థ యోగ విద్యాలయంలో ఈ సలహా తీసుకుని ఇంటికి వెళ్ళి చేసుకుని బయటపడిన వాళ్ళు ఎందరు ఉన్నారండి. అవునండి. ఇందాక మీరు ఫ్రీ మోషన్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఫిస్టులా అని ఒకటి ఉంది డాక్టర్ గారు, అది ఏంటి? మీ సూచనల ద్వారా అది ఎలా తగ్గించుకోవచ్చు? అంటే ఆపరేషన్ ఉండాలా, లేకపోతే మీ ఏమైనా సలహా ఇచ్చి మనం ఫిస్టులా లేకుండా చేయగలుగుతారు? ఇక్కడ కూడా మనకు ఫిస్టులా వచ్చినప్పుడు ఎవరు తగ్గిస్తారు అనేది వెంటనే ఆలోచిస్తామండి. కానీ ఇక్కడ కూడా అలాంటి ప్రశ్నలే అవసరం. అంటే ఫిస్టులా అంటే ఏంటి, అది ఎందుకు వచ్చింది, తగ్గటం లేదంటే నాకు ఎందుకు తగ్గటం లేదు, ఈ రీజన్స్ లోకి మనం వెళ్ళాలి. వెళ్లకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు నాకు కష్టంగా ఉంది పరిష్కారం చేయండి అంటే ఆయన ఏం చేస్తారు? ఇమ్మీడియట్ గా పరిష్కారం చేయడానికి డాక్టర్ గారి దగ్గర ఉన్న మంచి మార్గం ఏంటంటే ఆపరేషన్ చేసి ఆ చీము రాకుండా ఆయన్ని సేఫ్ చేయడం. అదే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏమంటామంటే వెళితే ప్రతిదానికి ఆపరేషన్ అన్నారు, మాకు ఫిస్టులా అంటే కోసేస్తానన్నాడు, ఒకసారి ఆపరేషన్ చేయించారు, మళ్ళీ వచ్చింది, రెండోసారి ఆపరేషన్ చేశారు, ఇంకోసారి మళ్ళీ వచ్చింది, ఇప్పుడు ఇంక డాక్టర్ని తిట్టేస్తారు. అంటే సరే డాక్టర్ రైటా రాంగా అనేది మీరు ఏమనుకుంటారనేది వదిలేదు. ఓకే, అసలు విషయం ఏంటంటే ఫిస్టులా వచ్చింది ఎందుకు అని మనల్ని మనం ప్రశ్నించుకున్నామా అని, మూల కారణం ఏమిటి అని మనం ఆలోచించుకొని పరిష్కారానికి మనం ఏదైనా ట్రై చేసి ఉంటే ఇంకెక్కువ ఫలితం ఉండేదేమో, అది ఆలోచించాలి. ఇప్పుడు నేను కొంచెం 1-2 మాటలు వివరంగా చెప్తాను చూడండి. ఫిస్టులా అనేది కృత్రిమంగా శరీరమే ఏర్పాటు చేసిన ఒక పైప్ అండి. ఓకే, ఓ పైప్, అది పైప్ బాడీయే నిర్మాణం చేసే ఒక పైప్. ఇది ఎలాంటిదంటే నేను ఇందాక సైనస్లో చెప్పినట్టు బాడీలో కెమికల్ వేస్ట్ ఎక్కువ ఫామ్ అయ్యి అది ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోకుండా అలాగే స్థిరపడుతూ ఉన్న పొజిషన్లో శరీరం ఏం చేస్తుందంటే, శరీరం చాలా రక్షణ వ్యవస్థలు ఉంటాయండి. శరీరం మనం ఇమ్యూనిటీ అనేస్తాం, వైట్ సెల్స్ అని, అదొకటే రక్షణ వ్యవస్థ కాదు, దానిలో చాలా రకాల ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ ఉంటాయి. అవి యాక్టివేట్ అయ్యి ఏం చేస్తాయంటే ఫారిన్ మ్యాటర్ని బయటికి పంపడానికి మరొక మార్గాన్ని తయారు చేస్తాయి. సహజ మార్గాలు పనిచేయనప్పుడు మనం ఏం చేద్దామని కృత్రిమమైన మార్గాన్ని వేస్తాయి. ఒక నరువులాగా గొట్టంలాగా పైప్ లాగా ఫామ్ అయ్యి బయట ఎక్కడో చోట ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దగ్గర నుంచి శరీరంలో ఉన్న వేస్ట్ అంతా అది బయటకు పంపించేస్తూ ఉంటుంది. ఇది జరిగేది. ఇప్పుడు మనం కంగారు పడి అక్కడికి వెళ్తాం కూడా నా కట్ చేసి తీసి కుట్లేసి శుభ్రం చేసి క్లీన్ చేసి బాబు వెళ్ళండి అంటున్నారు. అయితే డాక్టర్ గారు ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఫారిన్ మ్యాటర్ ఫామ్ అయ్యే పొజిషన్లోనే బాడీ ఉందా? మళ్ళీ వస్తుంది. లేదు, ఫారిన్ మ్యాటర్ ఫామ్ అవ్వకుండా శుభ్రంగా ఆరోగ్యకరంగా శరీరం ఉందా? రాదు. కాబట్టి పరిష్కారం ఆపరేషన్ కాదు, ఆపరేషన్ సరైన పరిష్కారం కాదు. మంచి అవగాహన తెచ్చుకొని అసలు మూల కారణం తెలుసుకుంటే దీనికి పరిష్కార మార్గం ఉందా? వచ్చినట్టే కదా, పర్మనెంట్ సొల్యూషన్. ఓవర్ వెయిట్ ఉండడం, అతిగా పేరుకుపోయి ఓవర్ వెయిట్ ఉండడం ఫిస్టులా కారణంగా ఉంటుంది. చెమట రాని శరీరాలకి ఫిస్టులా వచ్చే ఛాన్స్ ఉండదు. చాలా కాలంగా గ్యాస్ ట్రబుల్స్, మోషన్ ఇబ్బందితో బాధపడుతునే వాళ్ళకి ఫిస్టులా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నీళ్లు బాగా తక్కువ తాగే అలవాటు ఉండి ఈ మీరు ఇందాకన్నా ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తింటుంటారా, బిర్యానీలు, చికెన్లు, ఎగ్స్ అవి ఇవి, వీళ్ళకి ఫిస్టులా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అది టాయిలెట్ ఫెసిలిటీ లేదనుకోండి, కొద్ది లేడీస్ కూడా ఇబ్బంది పడి వాటర్ తక్కువ తీసుకోవడం మొదలు పెడతారు, దాంతో రావడానికి అవకాశం ఉంది. అంతే కదండి. ఇప్పుడు బయటకు వెళ్లాల్సిన పద్ధతిలో మురికి బయటకు వెళ్ళిపోదు అనుకోండి, లోపల ఉన్న మురికిని మరి మనల్ని కాపాడటానికి కెపాసిటీ ఉన్న బాడీకి మాత్రమే ఫిస్టులా వస్తుంది. ఇదంతా ఆశ్చర్యంగా ఉందో చూడండి.
వీక్ అయిపోయి చేతకాకుండా పోయిన శరీరానికి కాదు ఫిస్టులా వచ్చేది. మంచి బాడీకి. ఎవరి శరీరానికైతే ఇంకా కెపాసిటీ ఉందో ఆ Hmm. శరీరం మాత్రమే ఫిస్టులా ఫామ్ చేస్తుంది. ఎందుకు? ఎలిమినేట్ చేయడానికి ఇంకా ట్రై చేస్తుంది, దానికి ఓపిక ఉంది, అది కాపాడటం కోసం ట్రై చేస్తుంది. దానికి మనం కాస్త సహకరించాలి. ఏం సహకరించాలి? మార్నింగ్ ఫుడ్ ఓన్లీ ఫ్రూట్స్, రాత్రి ఆహారం ఓన్లీ ఫ్రూట్స్, మార్నింగ్ టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులతో ఒక గ్లాస్ జ్యూస్, ఈవినింగ్ మునగాకు, కరివేపాకుతో పలసగా చేసుకుని ఒక గ్లాస్ జ్యూస్. ఈ జ్యూస్లో తేనె, నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఉదయం టిఫిన్గా ఫ్రూట్సే, రాత్రి భోజనంగా ఫ్రూట్సే, 2 పూటల గ్రీన్ జ్యూసెస్ తీసుకుంటూ సరిపడా 3.5-4 లీటర్ల నీళ్లు రోజు తాగుతూ రోజు ఎక్సర్సైజ్ ఉండేట్టు చూసుకోవాలి. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ ఒంటికి చెమట వచ్చేలాగా ఎక్సర్సైజ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇక మధ్యాహ్నం తినే ఆహారంలో ఈ మాంసాహారాలు, గుడ్లు, పాలు ఇలా అక్యుములేట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నటువంటి మెటీరియల్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవేవి తీసుకోకుండా చాలా సాఫీగా ఉండే సాధారణ ఆహారం తీసుకోగలగాలి. దీన్ని మీరు ఒక 3 నెలల పాటు పాటించారనుకోండి, ఫిస్టులను గెలవడం కూడా సాధ్యమే. ఎందుకంటే ఎంతమందో ఫిస్టులను గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆపరేషన్ అవసరం లేదు, ఆపరేషన్ పర్మనెంట్ సొల్యూషన్. ఆపరేషన్ అనేది నాకు తెలిసినంత వరకు కూడా అర్థమైంది. ఫస్ట్ టైం వెళ్ళాడు, సెకండ్ టైం వెళ్ళాడు అంటే అది ఒక తాత్కాలికమైన ప్రొసీజర్. అది అవునండి. మూల కారణం తెలుసుకున్నాం అనుకోండి, మీరు చెప్పినట్టు ఫాలో అవుతే ఒక 3 months డెఫినెట్గా వాళ్ళకి పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది. అవునండి. బాగా ఇబ్బంది పడే వాళ్ళకి నేచురల్ యాంటీబయాటిక్ ఇంకోటి కూడా ఈ ఫిస్టులలో సపోర్ట్ తీసుకోవచ్చండి. ఏంటది? 8 రోజుల వయసున్న గోధుమ గడ్డి, అది పెంచుకొని కట్ చేసి ఉదయం సాయంత్రం జ్యూస్ తాగుతూ ఉంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే కూడా మంచి నేచురల్ యాంటీబయాటిక్గా పనిచేసి వాళ్ళని కాపాడటానికి పనికొస్తుందండి గోధుమ గడ్డి జ్యూస్. అవునండి. డాక్టర్ గారు, ఇక క్యాన్సర్ ఈ మధ్య ఎక్కువగా క్యాన్సర్ నేను క్యాన్సర్ హాస్పిటల్లో చూశానండి. ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్లో ఇంటి ఇన్ని ఉన్నాయని చెప్పేసి అండి, ఆ కంపెనీలని చూస్తుంటే బిల్డింగ్ 1, బిల్డింగ్ 2, బిల్డింగ్ 3 అండి. ఏంటి రకరకాల, ఎందువల్ల ఈ మధ్యకాలంలో క్యాన్సర్లు పెరిగిపోయినాయి డాక్టర్ గారు? నిజమేనండి. గతంతో పోలిస్తే క్యాన్సర్ కేసులు మన తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మించి పెరిగిపోయాయి, కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. అంటే ఒక ఊరికి వెళ్ళి గమనిస్తేనే ఊర్లో 10-15 క్యాన్సర్ కేసులు ఉండే పొజిషన్ రావడం అనేది చాలా విచారించదగ్గ, సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అండి. ఇంకో డాక్టర్ గారు చెప్పారండి, స్పెషలిస్ట్ కూడా అండి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ఒకళ్ళు, పొట్టకు ఒకళ్ళు, ప్రొస్టేట్కి ఒకళ్ళు, అలా ఇదివరకంటే ఒకళ్ళే చేసేవారట. ఇప్పుడు మళ్ళీ స్పెషలైజేషన్ వచ్చేసినాయండి డాక్టర్ గారు. మనల్ని కాపాడటానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తే అంత సంతోషం అండి. అయితే సమస్య ఎక్కడ ఉంది అంటే, మీరు ఇక్కడ మనం ఓపికగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైన సమస్యగా ఉన్నది ఏంటంటే, మన మెడికల్ సిస్టమ్ మనల్ని అవేర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాల్లో ఇంకొంచెం ఇంకా ఏదో మానవత్వ పాళ్ళు పెరగాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి కరోనా వస్తుంది జాగ్రత్త అనే దాన్ని ఎంతగా ప్రచారం చేసాం మనం. మనము అంటే నేను అనేది మనకు మనం చెప్పుకొని ఉండొచ్చు కాదు, వైద్య వ్యవస్థలు కూడా ఇక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా కరోనా 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 అని ప్రజల్ని చైతన్యం చేయాలని చూసారా లేదా? ఎందుకు అంటే అయ్యో చచ్చిపోతారయ్యా జాగ్రత్త అని చెప్పడం కోసం. మంచి విషయం. అయితే అదే శ్రద్ధని, అంతకు మించిన శ్రద్ధని క్యాన్సర్లో పెట్టాల్సిన రోజులు వచ్చాయని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కరోనాలో ఆ సంవత్సరం ఎంతమంది చచ్చిపోయారో అంతకి రెట్టింపు సంఖ్యలో గత 15 ఏళ్లుగా క్యాన్సర్ వ్యాధితో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇవాళ మనం మాట్లాడుకునే దశలో అది ఇంకా పెరుగుతుంది తప్ప తరగలేదు. మరి ఇంత సీరియస్ వ్యవహారాన్ని మనం ఎలా చూస్తున్నామంటే, క్యాన్సర్ వ్యాధి వచ్చింది వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు లాగా చూస్తున్నాం తప్ప దాన్ని పరిష్కార మార్గం ఏంటి, పరిష్కారం ఏంటి, కారణం ఏంటి, పరిష్కారం ఏంటి అనేది సీరియస్ గా వైపు జరగడం లేదు. జరగాల్సిన అవసరం మాత్రం అదొక పెద్ద యజ్ఞంలాగా సాగాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉందండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను చిన్న మాట గుర్తు చేస్తాను. అప్పుడెప్పుడు ఈ 79, 79 ఆ టైంలో మాకు సోషల్కి లక్ష్మయ్య గారని ఒక మాస్టర్ వచ్చేవారు, టీచర్. లక్ష్మయ్య గారు గురువు మా గురువు గారు అండి, మా టీచర్. చిన్నప్పుడు ఆయన ఒక లెసన్లో ఏం చెప్పారంటే, వ్యవసాయంలో భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ పంజాబ్ అని చెప్పారు. చాలా పాత మాట, నేను 35-40 ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను. భారతదేశంలో వ్యవసాయంలో నెంబర్ 1 రాష్ట్రం పంజాబ్ అని చెప్పారు. పంజాబ్, రైట్. మరి ఇవాళ పంజాబ్ ఇవాళకి కూడా నెంబర్ 1గా ఉంది. భారతదేశంలో వ్యవసాయంలో కాకపోవచ్చు కానీ నెంబర్ 1 స్టేట్ గానే ఉంది. దేనిలో అని గమనిస్తే, క్యాన్సర్ వ్యాధి గ్రస్తులున్న రాష్ట్రాల్లో భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ పంజాబ్ అండి. పంజాబ్
ఏమిటిది? వ్యవసాయంలో నెంబర్గా ఉన్న రాష్ట్రం, నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం, క్యాన్సర్లో కూడా నెంబర్ 1 35-40 ఏళ్లలో క్యాన్సర్లో నెంబర్ 1గా రావడం ఏంటి? కారణం ఎక్కడుంది? దీన్ని సీరియస్గా పరిశీలించాల్సిన బాధ్యత మన సోషల్ అవేర్నెస్ పెంచుతున్న అన్ని వ్యవస్థలకి, సంస్థలకు కూడా ఉందండి. అవునండి. అయితే ఇక్కడ ఇంకొక భయం అనిపించే అంశం ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో మంచి పంటలు పండిస్తున్నటువంటి రాష్ట్రాల్లో నెంబర్ 1 ఏది అని అడిగితే, వరిలో నెంబర్ 1 మళ్ళీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి. మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ దేశంలో ఇవాళ నెంబర్ 1. అంతే కదా, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ భయపడే అంశం ఏంటంటే, 30 ఏళ్ల క్రితం నెంబర్ 1గా ఉన్నది ఇవాళ క్యాన్సర్లో నెంబర్ 1గా ఉంటే, ఇవాళ నెంబర్ 1గా ఉన్న మనం రాబోయే 30 ఏళ్లలో దేంట్లో నెంబర్ 1గా ఉండే పరిస్థితి రాబోతుంది. అంటే అలా చూసుకుంటే క్యాన్సర్లో ఉండొచ్చేమో అనిపిస్తుంది కదా. అది ఎంత భయంకరమైందండి. అంటే ఇవాళ పంజాబ్లో ఇంటికొక క్యాన్సర్ కేసు ఉంది. పంజాబ్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ ట్రైన్ ప్రయాణిస్తూ ఉంది. మార్నింగ్ బయలుదేరితే దాన్ని క్యాన్సర్ ట్రైన్ అంటారు. మార్నింగ్ వెళ్ళొచ్చు, ఈవినింగ్ అక్కడి నుంచి ఢిల్లీ నుంచి రిటర్న్ అవుతుంది. క్యాన్సర్ ట్రైన్ అంటారు. టిక్కెట్లు కొనాల్సిన అవసరం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. అంటే టిక్కెట్లు కొనుక్కోకుండా వెళ్ళొచ్చు అంటే అది గొప్ప అదేమన్నా క్యాన్సర్? అది ఎంత ప్రమాదకరమైన అంశం అండి ఇది. ఎన్ని కుటుంబాలని రోడ్డున పడేస్తున్నటువంటి జబ్బిది. ఎక్కడుంది రీజన్ అనేది కాలి. అది మూల కారణం ఏంటి డాక్టర్ గారు? అది మూల కారణం ఏమిటి అన్నప్పుడు మనకి ఇప్పటికే వినిపిస్తున్న అంశాలు కొన్ని మీద దృష్టి తెస్తాను. ఒకటి, కార్సినోజెన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకాలని వాళ్ళు ఇంగ్లీష్లో అలా అంటారు, కార్సినోజెన్స్ అంటారు. ఏవైతే క్యాన్సర్ కారకాలుగా గుర్తించామో వాటిని మనం కార్సినోజెన్స్ అంటున్నాం. వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది. కార్సినోజెన్స్ ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? రేడియేషన్ కార్సినోజన్. రేడియేషన్ కార్సినోజన్. ఇప్పుడు సెల్ రేడియేషన్ అంటారా, లేదు ల్యాబ్స్ లో ఎక్స్రేస్ ఉంటాయి కదా, టెస్టింగ్ ల్యాబ్స్ లో రేడియేషన్ అంటారా, మరి ఇంకా సెల్ టవర్స్ అంటారా, ఏముందో రేడియేషన్ కి కారణం ఏముంటే వాటి ప్రభావం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఇవాళ అనౌన్స్ చేస్తున్నటువంటి ముఖ్యమైన అంశాల్లో ఒకటి. రెండోది, సన్ రైజ్ యూవీ రేస్ కూడా ఏమంటుంటారు, సూర్యుడి నుంచి వచ్చేటువంటి అల్ట్రా వయోలెట్ రేస్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. మూడోది, పొగ వల్ల క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఢిల్లీ లాంటి చోట చూస్తున్నాం. ఢిల్లీ ఎందుకండి, మనం ఢిల్లీ ఊరికే ఢిల్లీ అంటాం, కానీ మన హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ వెళ్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో. మేము హైదరాబాద్ వెళ్తున్నాం హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎంత అద్భుతంగా ఉంటాయి, అందమంతా చూడొచ్చు కదా అని వెళ్తాం. వెళ్ళిన తర్వాత 3-4 గంటలు ఆ ట్రాఫిక్ లో వెళ్ళిన తర్వాత అనిపిస్తుంటే ఇంటికి వెళ్ళిపోతే బాగా అనిపిస్తుంది. 2-3 రోజులు కూడా అక్కడ ఉండలేము. అమ్మో ఇంటికి వెళ్ళిపోతే బాగా అనిపిస్తుంది. అంటే మన చుట్టూ పొగ అనే పొజిషన్ వచ్చింది. ఈ పొగ కూడా క్యాన్సర్ కు కారణంగా, బలమైన కారణాల్లో అదొకటిగా ఉంది. పొల్యూషన్, రకరకాల పొల్యూషన్. ఇప్పుడు ఫ్యాక్టరీలో పొగగొట్టాలు తూడ్చే కార్మికులు ఉంటారండి వివిధ ఫ్యాక్టరీలో. ఆ పొగగొట్టాలు తూడ్చేటువంటి కార్మికుల్లో ప్రధానంగా వస్తున్న క్యాన్సర్ ఏంటని గమనిస్తే వృషణాల క్యాన్సర్ వస్తా ఉంది. క్లియర్గా మసి పొగ అనేది క్యాన్సర్ కారణం అవుతుందని తెలిసిపోతా ఉంది. అట్లాగే వంటగదుల్లో ఇవాళ ఎంత చిత్రంగా ఉంటుందంటే, హాల్లో పెద్ద కిటికీలు పెడతాం, బెడ్రూమ్లో పెద్ద కిటికీలు పెడతాం, వంటగదిలో చిన్న కిటికీలు పెట్టుకుంటాం అంతే. కానీ అమ్మ వంటగదిలో గంటలు ఉంటుంది, మనకు వండే పొగంతా ఆవిడ పిలుస్తూ ఉంటుంది. పొగ కార్సినోజన్ అనుకున్నప్పుడు, ఆయిల్ కాలిపోయే పొగ కూడా కార్సినోజన్ అనుకున్నప్పుడు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తలను కొన్నిటిని వదిలేస్తున్న వాటిని సరి చేసుకోవడం ఎంత ముఖ్యమైనది ఇక్కడ తెలుస్తుంది చూడండి. మరొక కార్సినోజన్ ఏంటంటే సిగరెట్ తాగడం, పొగాకు నవ్వులుతారు కదా గుట్కా పేరుతో ఏదో మనళ్ళు, ఇవి కూడా క్యాన్సర్గా ఉన్నాయి. మౌత్ క్యాన్సర్లు రావడం చాలా చూస్తున్నాం కదా, ఇవి క్యాన్సర్లుగా ఉన్నాయి. అట్లాగే పిచ్చి మందులు తాగే పద్ధతి కూడా క్యాన్సర్లకు కారణంగా ఉంది. మొన్నటి దాకా మందు తాగొచ్చంట, డాక్టర్ గారే చెప్పారు, హార్ట్ అటాకులు రావంట అని మాట్లాడా. సరే ఎందుకులేండి, మనవాళ్ళు చాలా మంది మేధావులు ఉన్నారు. మందు తాగొచ్చాయా, తప్పేంటి, డాక్టర్ చెప్తున్నాడు మాట్లాడిన ఉన్నారు. మొన్న పరిశోధనలో పబ్లిక్ గా వరల్డ్ వైడ్ అనౌన్స్ చేసిందేంటి, ఈ పిచ్చి మందులు తాగితే క్యాన్సర్ వస్తుంది అని చాలా క్లియర్ గా చెప్పారు. ఇది మనం తాగుబోతు అంటాం, తాగుబోతు కాదండి, ఇది మోడరేట్ అయ్యి ఇప్పుడు ఏమంటాం దాన్ని సోషల్ డ్రింకింగ్. సోషల్ డ్రింకింగ్ అంటే టీ తాగేది ఎట్లాగో అట్లా కూర్చొని తాగుతాం, తప్పేంటి. అది పిచ్చి మాట మాట్లాడతారు. ఎందుకంటే డాక్టర్ తాగుతాడు, లాయర్ తాగుతాడు, టీచర్ తాగుతాడు, లెక్చరర్ తాగుతాడు, ప్రొఫెసర్ తాగుతాడు, ఇంజనీర్ తాగుతాడు, అందరూ తాగుతారు. సైకిల్ వేసుకెళ్ళి తాగుతాడు, బండి వేసుకెళ్ళి తాగుతాడు, కార్ వేసుకొని కూడా కూర్చొని తాగుతారు. ఇప్పుడు ఎవరిని తాగుబోతుంటే ఎవరు ఊరుకుంటారండి? నన్ను తిడతారు, మిమ్మల్ని తిడతారు, మనం ఎందుకు తాగుబోతాను అలానే. కానీ వాళ్ళ ఆరోగ్య రక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో మరొకటి ఏమిటంటే, ఈ పిచ్చి మందు తాగడం అనేది
వాళ్ళు దానికి బ్రాందీ అని పెట్టండి, విస్కీ అని పేర్లు మంచి మంచి. ఈ మధ్య ఏదో చూశానండి, టీచర్ అని పేరు ఉంటుందంట. అమ్మో, బ్రాందీకో విస్కోకో కానీ అవునండి. టీచర్ అని ఉంటుందంట, డాక్టర్ అని ఉంటుందంట, లాయర్ అని ఉంటుందంట. మరి ఆ పిచ్చి మందులకు మరి ఈ పేర్లు పెట్టడం ఏంటో తెలియదు. ఇప్పుడు ఆ మందులు ఏ మందులు తాగుతున్నా అవి క్యాన్సర్ కారకాలుగా ఉంటాయి. మరి ఏం టీచ్ చేస్తుందో అర్థం అవుతుంది నాకు. టీచర్ ఏం టీచ్ చేస్తుందో ఏమో తెలియదండి. అంటే ఇంత ప్రమాదకరమైన పొజిషన్ ఒకటి ఉందండి కదా. ఇలాంటివన్నీ కూడా క్యాన్సర్ కారకాలు ఉన్నాయనేది ఇప్పటికీ పబ్లిక్ గా ఎన్నో సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న అంశాలండి. అవును, మనం కొత్తగా చెప్పట్లేదండి ఇవి. అవును, అందరికీ తెలిసినాయండి. మాట్లాడుతున్న మనకెలా తెలుసో ఇంటున్న వాళ్ళకి తెలుసు, వినని వాళ్ళకి కూడా తెలుసు. అందరికీ తెలిసిన రహస్యాలు ఇవి. కానీ ఇవి కాక మరిన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. మరిన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయండి, సీరియస్ కారణాలు ఉన్నాయి. ఇవి అందరికీ తెలిసిన కారణాలు కాదు. ఇవి కాక కూడా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. వాటిలో నేను ఒకటి దృష్టి తీసుకొస్తాను మీకు. అదేమిటంటే, ఇప్పుడు చాలా రకాల మనం తింటున్న ఆహార పదార్థాలన్నీ కూడా విషరసాయనాలతోటే నిండి ఉంటున్నాయి అనేది ఒక సత్యం. అంటే ఈ పెస్టిసైడ్స్ అన్న జల్లుతుంటారండి. రసాయనిక ఎరువులు, పెస్టిసైడ్స్ ప్లస్ హెర్బిసైడ్స్, అడుగు మందులు, పై మందులు, ఇంకేంటంటే కలుపు మందులు. ఈ 3 రకాల మందులు. వీటిలో అడుగు మందులు సరే తాత్కాలికంగా కొంచెం ఆలోచించుకోవచ్చు అనుకోండి. కానీ పై మందుల పేరుతో కొట్టేయన్ని కూడా విషరసాయనాలే. ఓకే, ఏమండి? రెండవది హెర్బిసైడ్స్ పేరుతో కొట్టేయన్ని కూడా విషరసాయనాలే. మరి ఇవన్నీ మనకి ఆహార పదార్థాల్లోకి వచ్చినప్పుడు క్యాన్సర్ అనేది ఇలా వ్యాపించడానికి, అన్నం పళ్ళెంలోనే విషం పెట్టుకున్న తినే పొజిషన్ రావడానికి ఇవి కారణాలు కావా? ఇక్కడ సీరియస్ ప్రశ్న ఒకటి వస్తుంది. ఏమిటంటే, మరి మనకి చాలా రకాల నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి కదా. విషరసాయనాలని ఏ మోతాదులో వాడాలి, ఏది వాడొద్దు అని చెప్పడానికి అనేక సంస్థలు ఉన్నాయి మనకి. ఉదాహరణకి వాళ్ళ ప్రపంచంలో చాలా దేశాలు అంగీకరిస్తున్న సంస్థ ఏమిటంటే FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. అది నిర్ణయిస్తే అది ఆరోగ్యకరమైంది. ఫుడ్లో కానీ, మనుషుల డ్రగ్లో కానీ, వ్యవసాయ ఉత్పత్తుల్లో కానీ, ఇది రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, హెర్బిసైడ్స్లో కానీ FDA డిసైడ్ చేసిందంటే అమ్మయ్య జాగ్రత్తగా చేసింది అని. మరి అన్ని సంస్థలు ఉన్నాయి, అన్ని డిసైడ్ చేస్తూ ఉన్నాయి. మన దేశంలో ఉన్నాయి, బయట దేశాలు ఉన్నాయి. కానీ అన్ని చోట్ల విషయాలు ఉన్నాయి. క్యాన్సర్ ఏమో విపరీతంగా పెరుగుతుంది. ఎలా దీనికి మనమే ఆలోచించుకోవాలండి. మీరేమైనా చెప్పగలరా డాక్టర్ గారు? లేకపోతే నన్ను చెప్పమని అంటే నేను ఏమనగలనంటే, నమ్మకం ప్రమాదకరమైంది, మనకు మనం కూడా జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది సమాజానికి ఉన్న చాలా పెద్ద బాధ్యత అనగలనండి. ఎవరినో నమ్మేద్దాం, ఎవరో చేసి పెడతారు, ఎవరో చెప్తారు, ఈయన భలే మాట చెప్తాడేమో మనకి. కాదండి, మన జాగ్రత్త మనకు ఉండకపోతే సమాజంలో చాలా కోల్పోతాం మనం. ఇప్పుడు మనం కోల్పోయేది ఉంది, 60 ఏళ్ళు దాటిపోయి ఇప్పుడు కోల్పోటానికి ఏం లేదు. కానీ మన పిల్లలు, మన మనవాళ్ళు, మనవరాళ్ళు చాలా నష్టపోతామండి. దీంట్లో నేను ఒక మాట అడుగుతాను. మనం రక్షణ వ్యవస్థలను నమ్మేస్తాం. రక్షణ వ్యవస్థ అనేసరికి DTT అని ఒకటి కొట్టేవాళ్ళు ఒకప్పుడు దోమల కోసం. DTT అని కొట్టేవాళ్ళు, దోమల మందు అని కొట్టేవాళ్ళు చిన్నప్పటి రోజుల్లో మాట. దాన్ని భారతీయ రక్షణ వ్యవస్థలు ఆమోదించినాయి, ప్రపంచ రక్షణ వ్యవస్థలు ఆమోదించినాయి, WHO ఆమోదించింది, చివరికి FDA ఆమోదించింది. అందరూ ఆమోదించి మొత్తం ప్రపంచం అంతా కొట్టారు. కొట్టిన తర్వాత ఏం తేలిందండి? DDT కొట్టిన దగ్గర ఆ ప్రాంతాల్లో దాని ప్రభావం వల్ల మనుషులు జబ్బులకు గురవుతున్నారు కాబట్టి ప్రమాదకరమైంది, దాన్ని నిషేధించాలని నిషేధించారు కదా. ఎప్పుడు నిషేధించారు? సంవత్సరాలు కొట్టేసిన తర్వాత 25, 20, 30 ఏళ్ల పాటు కొట్టాల్సినంత DDT కొట్టి, అది కాకుండా ఇంకా వేరే మందు వాళ్ళు కనిపెట్టుకున్న తర్వాత ఇది ప్రమాదకరమైందని నిషేధించారు. అంటే రక్షణ వ్యవస్థలో ఆమోదించి పంపిన DDT ఎంత ప్రమాదకరమైందో తెలియదు మనకి. ఈ మధ్య కాలంలో ఒకటి గుర్తు చేస్తాను మీకు, మోనోకోటోపాస్. అది ఎంత విరివిగా అన్ని చోట్ల వాడినటువంటి మందు మోనోకోటోపాస్. అది ఎవరు ఆమోదించారు? భారతీయ రక్షణ వ్యవస్థలు ఆమోదించినాయి, వ్యవస్థలు. నెక్స్ట్ FDA ఆమోదించింది, ప్రపంచం అంతా వాడింది. ఇప్పుడు అదే భారతీయ రక్షణ వ్యవస్థలు, అదే FDA ఏమంటున్నాయి? మోనోకోటోపాస్ వాడితే జబ్బులు వస్తాయి, దాన్ని వాడద్దు, ఆపండి.
ఆపండి. ఎప్పుడు అంటే దాని స్థితి నుంచి వాళ్ళు ఆ కంపెనీలో అప్గ్రేడ్ అయిన తర్వాత అది వద్దులే, అది మంచిది కాదు, మీకు ఆరోగ్యాలకు నష్టం, అది ఆపండి లేదు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? నేను ఇంకో సీరియస్ విషయం మీద దృష్టి తెస్తాను. ఎఫ్డీఏ ఆమోదించి అద్భుతం, అమృతం అని ప్రచారం చేసిన, ఇది వ్యవసాయానికి పంటలకి అమృతం అని ప్రచారం చేసిన రీసెంట్ విషయాన్ని ఒకటి తెస్తాను. దాన్ని ఏమంటారు? గ్లైఫోసైట్ అండి. 2017 వరకు కూడా ప్రపంచంలో ఒక అఫిషియల్, మన తెలుగు ప్రాంతాల్లో తెలుగులోనే ఇది కనకవర్షం కురిపిస్తుంది, రైతులకి కనకవర్షం కురిపిస్తుంది అని యాడ్స్ వచ్చినటువంటి మందు గ్లైఫోసైట్. అయితే గ్లైఫోసైట్ అంటే మన వాళ్ళందరికీ అర్థం అవుద్దో కాదు, దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే రౌండప్. మీకు పొలాల్లో కలుపు ఉండదు, వరిలో కలుపు ఉండదు, చెరుకులో కలుపు ఉండదు, ఎక్కడా కలుపు ఉండదు, రౌండప్ కొట్టండి, అద్భుతం. ఇది అన్ని సంస్థలు ఆమోదించినాయి కదా. కానీ భయంకరమైన నిజం ఏంటంటే 2017 లోపల అమెరికాలో 3 రాష్ట్రాల్లో గ్లైఫోసైట్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని కేసులు వేశారు చాలా మంది పరిశోధకులు. సుదీర్ఘకాలం పరిశోధన జరిగింది, విచారణ జరిగిన తర్వాత పరిశీలించి నిజమే ఇది అని గ్లైఫోసైట్ తయారు చేసినటువంటి కంపెనీకి కోట్ల డాలర్ల నష్టం విధించింది వాళ్ళ 3 రాష్ట్రాల కోర్టులు కూడా, హైకోర్టులు కూడా. కంపెనీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. 2017లో క్లియర్గా సుప్రీంకోర్టు ఆ అప్పీల్ని రిజెక్ట్ చేసింది. అది నిజమే, వాటిని ఆమోదిస్తున్నామని. అంటే ఏమిటి? గ్లైఫోసైట్ కొట్టిన ప్రాంతాల్లో పంట తిన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని. ఒక్క మాట అండి, మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక అంగుళం నేల గ్లైఫోసైట్ కొట్టకుండా, అదే రౌండప్ అనే మందు కొట్టకుండా మిగిలి ఉందా? ఆల్రెడీ కొట్టేసామండి, ఫుల్గా కొట్టేసాం అందరం. ఒక సంతోషం ఏంటంటే పోనీ 2017లోనైనా రౌండప్ కొట్టకూడదు అనేది మనకు అర్థమైంది కదా, సంతోషం అని. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నిషేధించింది. ఇప్పుడు దొరకకూడదండి మరి. అవును, దొరకకూడదని. కానీ ఆశ్చర్యం ఏంటంటే, నేను మొన్న ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 6 months బ్యాక్ కోదాడ నుంచి ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. వచ్చి సలహా అడుగుతూ ఏమన్నారంటే ఆయన, నేను ఇంత జాగ్రత్తగా ఉంటానండి, మరి నాకు రావడం ఏంటండి క్యాన్సర్ అన్నారు. అంటే ఈ గ్లైఫోసైట్ లాంటి పురుగు మందు, కలుపు మందులు కొడుతున్నారు కదండి, కొట్టేవాళ్ళుగా ఒకప్పుడు కొట్టారు కదా, అటు ప్రభావం ఉంది, ఏం చేద్దాం, అన్నం తిన్నాం కదా, అన్నం పళ్ళెంలో విషం పెట్టుకుని తిన్నాం, ఏం చేద్దాం లేండి చూద్దాం అని అంటే, ఆయన ఏమన్నాడంటే గ్లైఫోసైట్ వాడకూడదండి. వాడకూడదని మనం అంటాం కాదండి, అమెరికన్ కోర్టు తీర్పిచ్చిన 2017లో మన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని నిషేధించింది కూడా అన్నాను నేను. అంటే అక్కడ నాకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారండి ఆయన. ఏమిచ్చారంటే, గ్లైఫోసైట్ అంటే రౌండప్పే కదా సార్ అన్నాడు. అవునండి. మరి దాన్ని నిషేధించడం ఏంటి? నేను మొన్న 2 బ్యాచ్లు ఆర్డర్ పెట్టానండి అన్నాడు. 2 బ్యాచ్లు నువ్వు ఆర్డర్ పెట్టడం ఏంటి? అది ఎప్పుడో నిషేధించారు కదా. అంటే నిషేధించడం ఏంటి సార్? నిషేధించడం ఏం లేదు, మేము ఇప్పుడు అమ్ముతానే ఉన్నాం. మీరేం చేస్తారండి అన్నాను. నాకు పురుగు మందులు కొట్టండి అన్నాడు. అమ్మో, అప్పటి నుంచి నేను రైతులను అడుగుతానే ఉన్నాను, రౌండప్ కొడుతున్నారా అని. కొడతానే ఉన్నారు. అమ్మటానికి షాపుల్లో ఉంది, వీళ్ళు కొడతానే ఉన్నారు. తయారు చేసేవాళ్ళు తయారు చేస్తున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొట్టేవాళ్ళు కొడుతున్నారు. అమెరికన్ రాష్ట్ర హైకోర్టుల తీర్పులు వాళ్ళ రికార్డులో ఉన్నాయి, అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు వాళ్ళ రికార్డులో ఉంది, మన కేంద్ర ప్రభుత్వ నిషేధం వాళ్ళ రికార్డులో ఉంది, గ్లైఫోసైట్ మాత్రం పొలాల్లో ఉంది. ఇప్పుడు అప్రమత్తంగా ఉండవలసింది ప్రజలు. మరి ఇంత క్లియర్గా క్యాన్సర్ కారకం అనేది సమాజంలో ఉంటే మరి ఎవరినన్నా అంటానికి లేదండి. ఇక్కడ ముందు మనం చైతన్యవంతం కావాలి, ప్రకృతి సహజ వ్యవసాయాలు రావాలి, ఈ విషపూరితమైనటువంటి దాన్ని తొలగించుకునే స్థితి రావాలి. ఇది రాకుండా క్యాన్సర్కి పరిష్కారం ఎంత కష్టమైందండి. అందుకే ఇవాళ సిద్ధార్థ యోగ విద్యాలయం క్యాన్సర్ జబ్బుని జయిద్దాం, దానికి వ్యతిరేకంగా పోరాడదాం అనేటువంటి బలమైన పిలుపుని అదొక జీవితకాల కర్తవ్యంగా స్వీకరించిందండి. 27 ఏళ్లుగా మేము చేస్తున్న కృషి అంతా అదే. మాది యోగ విద్యాలయం, మా దగ్గర చెట్లు ఉంటాయి, కాస్త మొక్కలు ఉంటాయి తప్ప మా దగ్గర ఉండేది ఏం లేదు. కానీ ఇవాళ రోజుకి 100-150 మంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి సలహాల కోసం, ఆహార సలహాలు మాకు ఇవ్వండి అని వస్తే, దాంట్లో 30-40 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉంటున్నారు. వాళ్ళు చిన్న చిన్న విషయాలు మేము చెప్తాం, సలహాగా చిన్న చిన్న విషయాలు చెప్తామండి. చెప్తే తగ్గిందంటారు. ఏం చెప్తున్నాం అని చెప్తానండి. గోధుమ గడ్డి పెంచుకొని 2 పూట్ల జ్యూస్ తాగండి అని చెప్తున్నాం. గోధుమ గడ్డి. అంతేకాని ఇక్కడ ఏమున్నాయండి? ఏముంది వాళ్ళకేదో ఇవ్వడానికి? మా దగ్గరే ఉంది. గోధుమ గడ్డి పెంచుకొని జ్యూస్ తాగండి అని చెప్తున్నాం. దాంట్లో మంచి గోధుమలు తీసుకోవాలి. మొలకెత్తే గోధుమలు అయితేనే, నేచురల్ గోధుమలు అయితేనే మొలకెత్తుతాయండి. హైబ్రిడ్ గోధుమలు మొలకెత్తావు. రెండవది, ద్రాక్ష గింజలు పౌడర్ చేసుకొని మార్నింగ్ స్పూన్, ఈవినింగ్ స్పూన్ వాడుకొని అంటున్నామండి. బిట్టర్ ఆప్రికాట్స్ గింజలు ఉదయం ఒక 3, సాయంత్రం ఒక 3 తీసుకోమని చెప్తున్నామండి. ఏమండి,
పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ మార్నింగ్ తాగండి అంటున్నామండి. ఉమ్. మునగాకు కరివేపాకు జ్యూస్ ఈవినింగ్ తాగండి అంటున్నామండి. ఉమ్. ఇలాంటివే ఇంకో 4-5 సలహాలు ఇస్తున్నామండి. నేచురల్గా ఉండే ఇంట్లో చేసుకుని ప్రయత్నం చేయండి అని. అవును. వాళ్ళు కోలుకున్నామండి అంటున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అయితే ఇది ఏ మేరకు ఉపయోగపడుతుంది, ఏ మేరకు మనం వాళ్ళకి సపోర్ట్ చేసేదిగా ఇది ఉంటుంది అనే దాన్ని మరి ప్రభుత్వాలు ఇంకా పరిశీలించాలి, సైన్స్ సంఘాలు పరిశీలించాలి. పరిశీలించి దీన్ని ఇంకా మోడరేట్గా డెవలప్ చేసి దీన్ని ముందు తీసుకెళ్ళాలి. అవును. వాటి బాధ్యత వాటి మీద ఉంది. మేము వాళ్ళందరికీ బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి ఒక ప్రయత్నం ఏం చేస్తున్నాం అంటే దీన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మార్చి అటువైపుగా పరిశోధనలు చేసే వైపుగా ముందుకు వెళ్ళిపోతున్నాం అండి. ఎందుకంటే ప్రకృతి వైద్యం మాత్రమే వైద్యం కాదు. ప్రకృతి వైద్యము, ఆయుర్వేదము, ఇంగ్లీష్ వైద్యము, ఇవన్నీ వీటన్నిటిలో ఉన్నటువంటి పాజిటివ్స్ అన్నీ కలిసి ఇలాంటి అతి భయంకరమైన ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా పరిష్కారాలను కనిపెట్టే వైపుగా వెళ్ళాలి. క్యాన్సర్ని జయించగలగాలి. దానికోసం ఇంటిగ్రేటివ్ హాస్పిటల్గా దీన్ని మార్చి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మార్చి ఒక ప్రయత్నాలు చేస్తున్నామండి. మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాం. దీనికి అనేక మంది శాస్త్రవేత్తల నుంచి కూడా సహకారం అవసరం అవుతా ఉంది. కలుపుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డాక్టర్ గారు, ప్రకృతి వైద్యం ఉంది కదండి, ప్రకృతి వైద్యం అన్ని జబ్బులకు పనిచేస్తుందంటారా? చాలా సీరియస్ ప్రశ్న అడుగుతున్నారు మీరు. అంటే అన్ని జబ్బులు అంటే దీంట్లో వివిధ రకాల జబ్బులు ఉన్నాయండి. జబ్బుల్లో బాక్టీరియా ద్వారా, వైరస్ ద్వారా వచ్చే జబ్బులు ఉంటాయి. 2 తాత్కాలికంగా వచ్చిపోయే సీజనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 3 దీర్ఘకాలిక జబ్బులు ఉంటాయి. వీటిలో ప్రకృతి వైద్యం దేనికి పనిచేస్తుంది, ఏ ఏ జబ్బులకు పనిచేస్తుంది అని అలా పరిశీలిస్తే మనం సూటిగా ఏమనుకోవాలంటే ప్రపంచంలో 2 రకాల వైద్య విధానాలే ఉన్నాయి. పేర్లు మనం ఎన్ని పెట్టుకున్నప్పటికీ ఆయుర్వేదం, ఇంగ్లీష్ వైద్యం, యునాని, హోమియోపతి, నేచురోపతి, ఇంకా మనకు తెలియని పేర్లు ఏమున్నాయో ఎన్ని పేర్లు పెట్టుకున్నా కూడా 2 రకాల వైద్య విధానాలే ప్రపంచంలో ఉన్నాయి. ఒకటి డ్రగ్లెస్ థెరపీ, 2 డ్రగ్స్ థెరపీ. మందు లేని వైద్యము, మందు వైద్యము, ఈ 2 ఉన్న వైద్యాలు. మందు ఇచ్చే పద్ధతిలో హోమియోపతి అతను ఒక మెథడ్లో మందు ఇవ్వచ్చు, ఆయుర్వేదం అతను ఇంకొక మెథడ్లో మందు ఇవ్వచ్చు. ఇంగ్లీష్ వైద్యం అంటున్నాం కదా అలోపతిని, ఇంగ్లీష్ వైద్యుడు ఒక పద్ధతిలో మందు ఇవ్వచ్చు. అంటే జబ్బుకు మందు ఇవ్వడం ద్వారా జబ్బును తగ్గించడం అనే పద్ధతిలో అనేక రకాల విధానాలు ఉన్నాయండి. అలాగే మందు ఇవ్వకుండా జబ్బును తగ్గించుకోవడం ఎలా అనే విధానం కూడా ఉంది. ఇది మనం ఎలా చూడాలంటే 2 వేరువేరు విధానాలు అనుకోకూడదు. ఈ 2 కలిసే వైద్య విధానం అనుకోవాలండి. ఇది ఎలా అంటే మందు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సహజ జీవనం ద్వారా శుభ్రంగా ఉండడం ఎలా, ఇది మౌలికమైనది. ఒకవేళ పొరపాటున జబ్బు చేస్తే సరే ఆ మందును కూడా సపోర్ట్ తీసుకోవడం ఏ స్థాయిలో తీసుకోవాలి, అలా మందుని జీవన విధానాన్ని మిళితం చేయడం ద్వారా మాత్రమే ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకోగలం తప్ప మందు లేకుండా మాత్రమే, మందుతో మాత్రమే అంటే ఏకపక్షంగా మాట్లాడిన వాళ్ళం అవుతామండి. మీకు సూటిగా ఉదాహరణ చెప్తాను. మందు ఇవ్వడం ద్వారా షుగర్ని తగ్గగలరా, బీపీ తగ్గగలరా, థైరాయిడ్ తగ్గగలరా, సోరియాసిస్ తగ్గగలరా, ఎగ్జిమాని తగ్గగలరా? ఏ ప్రాబ్లం తగ్గించారండి? మందు ద్వారా ఈ జబ్బును తగ్గించారని ఒకటి చూపించండి. తగ్గదండి. ఉపశమనం ఏదో ఉంటుంది. ఉపశమనానికి ఇవ్వడం, తర్వాత గర్భసంచిదైన ఆపరేషనే, ట్రాన్సిల్స్ అయిన ఆపరేషనే, అపెండిసైటిస్ అయిన ఆపరేషనే, ఎక్కడికి వెళ్ళి ఇంకేటో వెళ్ళిపోతుంది తప్ప కిడ్నీ ప్రాబ్లం అయిన ట్రాన్స్ప్లాంటేషనే, లివర్ ప్రాబ్లం అయిన ట్రాన్స్ప్లాంటేషనే, హార్ట్ ప్రాబ్లం అయిన బైపాసే లేదా ట్రాన్స్ప్లాంటేషనే తప్ప మందు ఇచ్చాం జబ్బు తగ్గిందని ఒకటి చెప్పండి. లేదు డాక్టర్. దీర్ఘకాలిక జబ్బుల్లో జబ్బును తగ్గించడానికి అక్కడ మందులు ఏమీ లేవు. మరి మందులు వేస్టా? కాదండి. షుగర్ మందు మనం కనిపెట్టుకోకపోయి ఉంటే, ఇన్సులిన్ మనం కనిపెట్టకపోయి ఉంటే, లేదా తాత్కాలికంగా థైరాయిడ్ ప్రాబ్లంకి ఆ టాబ్లెట్ని మనం కనిపెట్టుకోకపోయి ఉండుంటే, ఇన్ఫెక్షన్స్కి మనం కనిపెట్టుకోకపోయి ఉంటే ఎంత నష్టపోయి ఉండేవాళ్ళం. అందువల్ల మందు మాత్రమే తగ్గించదు, అదే సందర్భంలో మందు వేస్ట్ కాదు. మందుకుండే వాల్యూ ఖచ్చితంగా మందుకుంది. అందువల్ల ఏం చేయాలంటే మందే సర్వం కాదు కాబట్టి మరి ఇంకేమిటి అని చూసినప్పుడు ప్రకృతిని చూస్తే మనకి ఒక స్పష్టమైన ఇండికేషన్ వస్తుంది. మనతో పాటు లక్షల జీవులు జీవిస్తూ ఉన్నాయి. వాటికేటికి మనకున్న జబ్బులు లేవు. నేను జబ్బే లేదనడం లేదు,
కంపారిటివ్లీ బెటర్ లైఫ్ని లీడ్ చేస్తున్నాయి జీవులు. పక్షులకి చూడండి, జంతువుల్ని చూడండి, ఇంకా మీరు జలచరాలు చూడండి, వేటైనా చూడండి, మనకున్నన్ని జబ్బులు అడిగి లేవు. మనకు బాగా దగ్గరగా ఉండే జీవి ఏంటండి? చింపాంజీ లేదా మనకు వాలిడి కోతి, రోజు మన ఇళ్ల చుట్టూ తిరిగి కోతి. ఏమండి, కోతి అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏదో బారు తోకుతుంటుంది, నాకు వెంటనే పేరు గుర్తు రావడం లేదు. కొండముచ్చు అంటాం. ఇట్లా ఉంటాయి. ఇవి మనకి బాగా దగ్గరగా ఉంటాయి. జెనెటిక్ గా నేను అనేది జెనెటిక్ గా బాగా దగ్గరగా ఉంటాయి. కానీ వాటికి వస్తున్న జబ్బులు ఏంటని లిస్ట్ చేసి చూడండి. అంటే మనకు వస్తున్న జబ్బుల్లో వాటికి ఒక 2% జబ్బులు కూడా లేవు. ఎట్లా సాధ్యమవుతుంది ఇది అంటే? ఓన్లీ నేచురల్ లివింగ్ అండి. మనల్ని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టించిన ప్రకృతి నియమాలకు అనుగుణంగా మనం జీవిస్తూ ముందుకెళ్తే పశుపక్షాదులు ఎలా అయితే ఆరోగ్యంగా ఉన్నాయో అంత శుభ్రంగా మనం ఉండగలిగే పరిస్థితి. ఇది చాలా ముఖ్యం. 85 to 90% జబ్బులు రాకుండా ఆరోగ్య సమాజం ఏర్పడటానికి ఇదే మూలం అవుతుంది. ఆ మిగతా 5 to 10% జబ్బులు ఏదైనా వస్తే ఏమిటి? ఆయుర్వేదంలో మందు వాడతారా, హోమియోపతిలో మందు వాడతారా, ఇంగ్లీష్ వైద్యంలో మందు వాడతారా? అవసరాన్ని బట్టి ఆ మందు తీసుకోవడం అనేది అవసరమైన విషయంగా ఉంటుంది. లేదు అంతకు మించి పాడైపోతే బాగు చేయడానికి మన వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ కనిపెట్టారు కదా, దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అవయవ మార్పిడి. అవును, అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ మూడింటిని మనం కోఆర్డినేట్ చేసి తీసుకెళ్తేనేమో ఆరోగ్య సమాజం ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ మూడింటిని బిజినెస్ యాంగిల్లో ఆలోచిస్తే ఏమైపోద్ది అంటే మందులు అమ్ముకోవడమే మన పని అయిపోద్ది, అనారోగ్య సమాజం మిగులుతుంది. లేదా ఆపరేషన్లు చేయడం మన పని అయిపోతుంది, అక్కడ అనారోగ్య ఆపరేషన్లు చేసే హాస్పిటల్స్ పెరిగిపోతాయి, డాక్టర్స్ పెరిగిపోతారు, రోగులు పెరిగిపోతారు. అంటే అంతకుముందు 10 మంది డాక్టర్లు ఉన్నారండి, 10 హాస్పిటల్స్ ఉన్నాయి. అది నేచురోపతియా, అలోపతియా, ఆయుర్వేదం ఏదో ఒకటి, వివిధ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి 3 పెరిగాయి. ఆరోగ్యం 3 పెరగాలిగా, పెరగట్లేదు. అంతకుముందు కంటే ప్రకృతి హాస్పిటల్ పెరుగుతాయి, ఆయుర్వేద హాస్పిటల్ పెరుగుతాయి, ఇంగ్లీష్ హాస్పిటల్ పెరుగుతాయి. సమాజం నిండానేమో పేషెంట్లు పెరిగిపోతారు. ఎక్కడుందండి సమస్య? జీవన శైలిలో ప్రజల్లో ఉంది. జీవన శైలిలో లోపాన్ని సరిచేసే దానికోసం ఎందుకు మనం పూనుకోలేకపోతున్నాం అంటే మనల్ని బిజినెస్ డామినేట్ చేస్తాం. ఇప్పుడు షుగర్తో నా దగ్గరకు వచ్చారు, మీరు ఇంట్లో ఇలా చేసుకొని తగ్గిపోద్దంటే నాకేం ఉపయోగం అండి? నేనేదన్నా అమ్మితే కదా నాకు లాభం. ఇది మెయిన్ అయిన తర్వాత మీరు షుగర్తో రావచ్చు, క్యాన్సర్తో రావచ్చు, ఇంకో ప్రాబ్లంతో రావచ్చు. ఇది ఒక వైద్యానికి సంబంధించిన లోపం కాదండి. మంచి అన్ని వైద్యాల్లోనూ ఉంది. ఆ మంచిని కోఆర్డినేట్ చేయగలిగితే ఆరోగ్య సమాజం ఏర్పడుతుంది. బిజినెస్ అన్ని వైద్యాల్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు షుగర్ తగ్గాలి అని ఇంగ్లీష్ వైద్యానికి వెళ్తే జీవితాంతం బాధపడుతున్నాం అంటున్నారు కదా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. షుగర్ తగ్గాలని ప్రకృతి ఆశ్రమంలో చేరితే నెలకు 60,000 తీసుకుంటారు మనిషికి. భార్యాభర్త ఇద్దరు చేరితే 1,20,000 తీసుకుంటారు. 3 నెలలు 1,20,000 కడితే వాళ్ళకి షుగర్ కంట్రోల్ వస్తుందేమో కానీ అప్పటికి ఎన్ని ఖర్చు అవుతాయి? 3,60,000 రూపాయలు ఖర్చు పెడితే ప్రకృతి వైద్యంలో షుగర్ కంట్రోల్ వస్తుంది. ఏంటి సార్ ఇది? అందుకే ఈ సొసైటీ బిజినెస్ సొసైటీ, లాభాపేక్షతో కూడిన సొసైటీ. ఆ లాభం మెయిన్ అయిపోయింది. అది ఆయుర్వేదమైనా, ఇంగ్లీష్ వైద్యమైనా, ప్రకృతి వైద్యమైనా ప్రజలు మనవాళ్ళు మనల్ని కాపాడుకోవాలి అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇంట్లో అమ్మకి మించింది లేదు, అలాగే సృష్టిలో మనందరినీ కన్నతల్లి ప్రకృతికి మించింది లేదు అని మనం అర్థం చేసుకొని దాన్ని మౌలికమైన పునాదిగా పెట్టుకుని ఆరోగ్య సమాజం కోసం కృషి చేస్తే ఏ వైద్య విధానానికి కాంట్రవర్సీస్ ఉండవు, ఒకళ్ళకొకళ్ళు శత్రువులు గారు, అన్ని పాజిటివ్స్ ని కలిపి నిలబెట్టి మల్టిపుల్ గా ప్రజల్ని కాపాడటానికి ప్రయత్నం చేసేటువంటి మహానుభావులుగా వైద్యులు మిగులుతారు. అందుకే పెద్దళ్ళు అన్నారు వైద్యో నారాయణో హరి అని, అంటే వైద్యుడు దేవుడితో సమానం అని. వైద్యులు వైద్య వ్యవస్థలు తేల్చుకోవాలి, దేవుళ్ళలాగా ఉంటారా, బిజినెస్ మ్యాన్ గా ఉంటారని తేల్చుకోవాల్సిందే. అది వాళ్ళు తేల్చుకోవాలి అనేది రావాలంటే ఏం జరగాలంటే ముందు ప్రజలలో చైతన్యం రావాలి, మనం సహజంగా జీవించే వైపు. ఎందుకంటే ఏ డాక్టర్ బొట్టు పెట్టి మనల్ని బిజినెస్ చేయడంలా మనం కదా వెళ్తున్నాం. కాబట్టి ఆలోచించుకోవాల్సింది ప్రజలు, సహజంగా జీవించాల్సింది ప్రజలు, చైతన్యం రావాల్సింది ప్రజలకి. అలాంటి చైతన్యం వచ్చి తీరుతుందనే బలమైన ఆశతో సంతోషం అండి. థ్యాంక్ యూ. ఇదండి డి రామచంద్ర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.